శ్రీశైలేశదియాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరమణిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోగదస్తచిత్రాణి త్రినాయనేనే అస్మద్గురోర్భగవతోస్తదికైకసిన్ధోః రామానుజస్య చరణౌ చరణప్రపత్తే మాతాపితా యువతయస్తనయాయ భూతికి సర్వం యతేవ నియమేన మదన్మయానాం ఆద్యస్య నకులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంగ్రీబలం ప్రణమాయి మూర్ధనా భూతం తరస్య మకతాప్య భట్టనాథ శ్రీ భక్తిశార కులశేఖర యోగివాగా భక్తాంగ్రేణ పరకాల యతీంద్రమిష్టాన్ శ్రీమద్పరాంకుశం ప్రణశ్రీ నిత్యం முன்னந்திருவாய் முடிப்பில்லை தான் உபதேசித்தனி தன்னின்படியை தனபாத சொல் மணவாள முனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமாலதன் தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. அன்போடு அழகிய மணவாளஜீயர் பின்போரும் கற்றறிந்து பேசிகைக்கா தம்பெரிய போதமுடன் மாறன் மறையின் பொறுமுரைத்தது ஏதமில் 12,000. స్వామి మనవాళమౌని మనం అందరూ బాగా తెలుసుకోవాలా సంప్రదాయాన్ని. ఈ సంప్రదాయంలో ఉండే ఆళ్వార్ల ఆచార్యుల వైభవం ఏమి, శ్రీవచన భూషణ దివ్య శాస్త్రం ఏం చెప్తుందని, తర్వాత మన ఎట్లా ఆచార్య శిష్య భావన ఎలా ఉండాలా, ఇదన్నీ ఆయన కాలానికి తర్వాత తెలుసుకోవాలి కదా అందరూ. ఆయన కాలక్షేప ప్రక్రియలు అన్ని చెప్తా ఉంటారు. అయినా కూడా దాని తర్వాత ఎంతమంది వస్తారు ఏం తెలవదు. అటైతే దీనికి ఒక గ్రంథం రాసి పెట్టేమంటే ఆ గ్రంథాన్ని చూసుకొని మీరు తెలుసుకుంటారు అనే అభిప్రాయంలో ఉపదేశరత్నమాల అనే ఒక గ్రంథాన్ని అనుగ్రహించారు స్వామి మనవాళమాముని. అది 73 పాసురాలు. దాంట్లో మనం వచ్చి ఇప్పుడు 45వ పాసురం మనం అనుభవించాల్సింది. 44 పాసురాలకు అనుభవించాము. లాస్ట్ పాసురం 44వ పాసురం. తెల్లియదా నంబిల్లై చెప్పు నెరిదన్నై వల్లల్ వడకు తిరివీది పిల్లై ఇందనాడరియమారన్ మறைపొరుளிடன் குறைத்தது వీడు 36,000 అది పాసురం. ఆ పాసురంలో ఈ తిరువాయుమణికి 5 మగనీయులను వ్యాఖ్యానం అనుగ్రహించారు. తిరుకురుగై పిరాన్ పిల్లాన్, నంజీయర్, పెరియవాచాన్ పిల్లై, నంబిల్లై, దాని తర్వాత వాదికేసరి అడగే మనవాళ్ళ జీయర్. ఈ 5 మగనీయులు అనుగ్రహించారు కదా. దాంట్లో చాలా పెద్ద వ్యాఖ్యానం అనేది నంబిల్ల అనుగ్రహించిన ఆశ్చర్యమైన 7 వ్యాఖ్యానం అంటారు. అయితే ఆ నంబిల్ల పూర్తిగా ఆయనే రాశాడంటే ఆయన రాయలేదు. ఆయన కాలక్షేపణ ప్రక్రియలో ఆయన కాలక్షేపం చెప్తా ఉన్నాడు. ఆయన కాలక్షేపం చెప్తా ఉంటే ఆయనకి తెలవకుండా అంటే దొంగతనంగా కాదు, ఆయనకి తెలిపియాలనే అభిప్రాయం లేదని చెప్పను కాదు. అయినా కూడా ఆయన కాలక్షేపం చెప్తా ఉంటే చెప్పినప్పుడే రాసింది కాదు. చెప్పిన తర్వాత వడక్కు తిరివీది పిల్లైన పెద్ద ఆయన నంబిల్ల సశిష్యుడు. ఆయన ఏం చేశాడంటే ఇంటికి వచ్చి ఈరోజు స్వామి ఏ ప్రకారం చెప్పారు, ఎట్లా చెప్పారు, ఏ శబ్దాలు చెప్పాడని చెప్పి దానికి పూర్తిగా తాళపత్రంలో రాసి పెట్టుకుంటాడు. ఆ కాలం పేపర్లంతా లేవు. అది రాసి పెట్టుకుని తిరువాయుమడి 1102 పాసురాలకు పూర్తిగా రాసేసాడు. అది పెద్ద కష్టగా పోయింది. అదిదా ఈ పాసురంలో చెప్తున్నాడు. తెల్లియదా నంబిల్లై చెప్పు నెరిదన్నై వల్లల్ వడక్కు తిరివీది పిల్లై. వల్లల్ అంటారు, ఉదాహరణ ఉంది పేరు. వల్లల్ అంటే ఉదాహరుడు. ఏం ఉదాహరణ అంటే అందరికి ఇస్తున్నాడు. ఈయన ఏం స్వామి ఇస్తున్నా అంటే అందరూ ఉజ్జీవనం కావాలని చెప్పి నంబిల్ల కాలక్షేపం చెప్తా ఉంటే దాన్ని రాసి మనకి ఇచ్చాడు కదా. ఈ రోజు ఆయన రాసి ఇవ్వలేదంటే నేను లేదు, మీరు లేదు.
ఎట్లా స్వామి చెప్తాడు? ఈ ప్రక్రియ లేదే, ఈ కాలక్షేపం అనేది లేదే. తిరువాయుమని ఉంటుంది, మూల గ్రంథం ఉంటుందే కానీ ఆ మూల గ్రంథానికి ఉన్న అర్థం మనకి పూర్తిగా తెలుసా అంటే తెలవదు. వాళ్ళు ఇష్టానికి వచ్చినట్టు, వాళ్ళు నోటికి వచ్చినట్టు ఏదో ఒక అర్థం అది తెలిసి తెలియకుండా చెప్తా ఉంటారు. అదన్నీ సరైన పద్ధతిలో ఉండవు. అప్పుడు సరిగా పద్ధతిగా ఉండాలా, శాస్త్ర సమ్మతంగా ఉండాలా. ఆళ్వారు ఏ అభిప్రాయంలో ఆ తిరువాయుమని అనుగ్రహించారో అభిప్రాయం పూర్తిగా ఆ వ్యాఖ్యానంలో ఉండాలా. అది కాకుండా ఇది మనకందరికి తెలియనట్టు ఉండాలి కదా. ఆ ప్రకారం కాలక్షేపం చేసింది నంబిల్లె. ఓ ఇది మనం ఇప్పుడు ఉంటున్నాము, వడక తిరువీరి పిల్ల అనుకుంటున్నాడు, మనం ఇప్పుడు ఉంటున్నాము, అయితే మనకి తర్వాత మళ్ళా నంబిల్ల ఉండరే, మనము ఉండము కదా. అయితే దాని తర్వాత వినేటోళ్ళు ఎట్లా వింటారు? నంబిళ్ళ కాలము పూర్తి అయిపోయింది, అటైతే ఇంకా చెప్పేటోళ్ళు ఎవరు లేదు. అప్పుడు దీన్ని ఏం చేయాలా? ఓ వెనకాల వచ్చేటోళ్ళు పూర్తిగా వినాల, వెనకాల వచ్చేటోళ్ళు ఈ తిరువాయువు వైభవం తెలుసుకోవాలా. మూలం ఒకటే తెలుసుకుంటే లాభం లేదు. ఆ మూలంలో చెప్పిన విషయమేమి, దానిలో చెప్పిన ఆశ్చర్యమైన అర్థమేమి, దాంట్లో మనకి ఏం తెలిపిస్తున్నాడు ఆళ్వారు, ఆళ్వారు స్థితి ఏమి, ఇదన్నీ తెలుసుకోవాలి కదా. అదన్నీ పూర్తిగా నంబిల్ల ఆయన కాలక్షేపంలో చెప్పాడు. అయినా కూడా ఆయన కాలం అయిపోయిన తర్వాత ఇది ఉండాలి కదా. ఆ అభిప్రాయంతో, మన మీద ఉండే ప్రేమతో, మన మీద ఉండే వాత్సల్యంతో స్వామి వడక్కు తిరువీధి పెళ్ళి అదన్నీ తాళపత్రంలో పట్టోలే అంటారు దాన్ని. తాళపత్రంలో పూర్తిగా రాసేసాడు. అది 36,000 పడి వచ్చింది. అదిదా 736,000 పడి అని పేరు. ఈ 736,000 పడి అంటే ఏం అది లెక్క అంటే, శ్రీభాష్యానికి సుతప్రకాశికాచార్య అని ఒక స్వామి, ఆయన ఎవరంటే ఆయన పరాశర భట్టర్ తెలుసు కదా, పురంతాళ్వార్ తిరుక్కుమారుడు. ఆ పరాశర భట్టరికి తమ్ముడు శ్రీరామ పిల్లైని పేరు. ఆయనకి ఇంకో పేరు కూడా ఉండదు, వేదవ్యాస భట్టర్ అని పేరు. ఆ వేదవ్యాస భట్టు తిరుక్కుమారుడు వాగ్విజయ భట్టర్ అని పేరు. ఆ వాగ్విజయ భట్టర్ తిరుక్కుమారుడు సుదర్శనాచార్య అని పేరు. ఆ సుదర్శనాచార్య అనే సుదర్శన భట్టర్ అనుగ్రహించింది ఏంది? ఈ శ్రీభాష్యానికి సుతప్రకాశిక అనే 36,000 పడితో వ్యాఖ్యానం అనుగ్రహించాడు. వ్యాఖ్యానం అనుగ్రహించాడు కదా. అంటే శ్రీభాష్యం 9,000, దానికి 36,000 వ్యాఖ్యానం అనుగ్రహించాడు. ఆ లెక్క ప్రకారం స్వామి ఎవరు వడక్కు తిరువీధి పిల్లి ఆశ్చర్యంగా వ్యాఖ్యానం దానికి రాశారు. అది 44వ పాసరంలో అది మనం అనుభవించేము. తెలియదా నంబిల్లై చెప్పు నెరిదండై వల్లల్ వడక్కు తిరువీధి పిల్లై. దీంట్లో ఏం ఒక విశేషం అంటే, దీనికి ముందు 3 పాసరాలు వ్యాఖ్యానం చూశాము. తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్, నంజీయర్, దాని తర్వాత పెరియవాచాన్ పిల్లై. ఇదన్నీ పాసరాలు స్వామి మనవాళ్ళ మామని చెప్పేటప్పుడు వాళ్ళు ఆచార్యులు అనుగ్రహించారు. ఎక్కడ ఆచార్య అనుగ్రహించారు? స్వామి రామాలి వారు అనుగ్రహం వల్ల తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ యతిరాజర్ పేరరులాల్ అని చెప్పి ఆయన అనుగ్రహం వల్ల 6,000 పడి అనుగ్రహించాడు తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్. దాని తర్వాత కంచీరై ஞானியர்கள் పరాశర భట్టర్ అనుగ్రహం వల్ల నంజీయర్ 9,000 పడి అనుగ్రహించాడు. దాని తర్వాత నంబిల్ల అనుగ్రహం వల్ల పెరియవాచాన్ పిల్ల 24,000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. అటైతే 24,000. అదే ప్రకారం ఇప్పుడు నంబిల్ల ఎట్లా అనుగ్రహించారంటే, దీంట్లో నంబిల్ల ప్రస్తావం తక్కువగా ఉన్నది. వడక్కు తిరువీధి పిల్లిదా ప్రధానంగా ఎత్తినారు. ఈ 44వ పాసనంలో 36,000 పడి చెప్పే మీద వ్యాఖ్యానం. దాంట్లో 36,000 వ్యాఖ్యానం కాలక్షేపం చెప్పింది వడక్కు తిరువీధి పిల్ల కాదు. కాలక్షేపం చెప్పింది నంబిల్లై, రాసింది వడక్కు తిరువీధి పిల్లై. ఈయన కాలక్షేపం చేయలేదు. అదే ప్రకారం నంబిల్లై రాయలేదు. అయితే ఆ రాసిన దానికి ప్రాధాన్యం ఇచ్చి
వల్లల్ వడక్కు తిరివీధి పిల్లై అని చాలా ఉదాహరణని చెప్పి స్వామి మనబాల మామను అనుగ్రహించాడు. ఇది సుధప్రకాశిక అని చెప్పి శ్రీభాష్యానికి వ్యాఖ్యానం అనుగ్రహించిన ఆ లెక్క ప్రకారం 36,000 లెక్క ప్రకారం ఈ నంబిళ్ళ ఈడనేది కాలక్షేపం అనేది అయిపోయింది. అది 44వ పాసరం. ఇప్పుడు మనం చూడాల్సింది 45వ పాసరం. ఆశ్చర్యమైన పాసరం, చాలా సులభమైన వ్యాఖ్యానం, సింపుల్ అయిన వ్యాఖ్యానం. అయితే చాలా లోపల చాలా అర్థం ఉండే ఆశ్చర్యమైన పాసురం. அன்போடு அழகிய மணவாள ஜீயர் பின்போரும் கற்றறிந்து பேசுகைக்கா தம்பெரிய போதமுடன் மாறன் மறையின் பொருள் உரைத்தது ஏதமில் 12,000. ఏదమిల్ 12,000. ఏదంటే ఏదో తప్పు. ఏదమిల్ అంటే తప్పు లేదు, ఏ విధమైన కొరత లేదు, ఏ విధమైన తప్పు లేదు. ఇది 12,000 పడినాడు. ఏంది స్వామి, అప్పుడు మిగతా దానికి తప్పు ఉండదా? లేదు, దేంట్లో తప్పు లేదు. అయితే దీంట్లో తప్పు లేదు. దీంట్లో తప్పు లేదంటే ఎట్లా తప్పు లేదు, ఎలాంటి తప్పు లేదంటే ఇప్పుడు లెక్క చూస్తాను. ఇప్పుడు ఒక లెక్క ఉన్నది. 24,000 పెరియవాచారం పెళ్లి అనుగ్రహించారు కదా. 24,000 పడి 24,000 ఇది పెరియవాచారం అనుగ్రహించారు. దాంట్లో సగమే ఇది ఈ 12,000 పడి. ఈ 12,000 పడిన 12,000, 12,000, 12,000 కదా. దాంట్లో సగమే. అదే మొదట తిరుక్కురుగైపిరావన్ పిల్లని 6,000 అనుగ్రహించారు. 6,000 పడి అనుగ్రహించారుగా. దానికన్నా డబుల్ టైమ్స్ ఇది. దాంట్లో 6,000 రెండితంగా ఇది 12,000 పడి వచ్చింది. అయితే పెరియవాచాన్ పెళ్లి అనుగ్రహించిన 24,000 కన్నా దాంట్లో సగంగా ఇది వచ్చింది, 12,000 పడింది. ఇది ఒకటి. రెండోది, దీంట్లో ఎట్లంటే చాలా పెద్దగా ఉంటేనే మన చదవము, చాలా తక్కువ ఉంటేనే మనకు అర్థం కాదు. చదువుతాము అయితే అర్థం కాదు, చాలా తక్కువ. తిరువంతరం అనేది 3 పద్యాలు, 8 అక్షరాలు. ఏదైనా అర్థమవుతుంది? అర్థం కాదు. అది చాలా పెద్దదిగా ఇస్తానండి. అది చదవటానికి మనకి బుద్ధి పుట్టదు. ఎవరండి చదివేది? ఇప్పుడు లేదండి, తర్వాత టైం చూసుకుంటే చదువుతారు అంటున్నాం. అదే ప్రకారం చాలా పెద్దది అనేది 24,000 మనకి చదవడానికి బుద్ధి పుట్టదు. చాలా చిన్నది అనేది 6,000 అర్థం కాదు. అయితే విస్తరంగా లేకుండా, చాలా సులభంగా లేకుండా అనతి విస్తరంని చెప్తారు. దీన్ని ఏం చెప్తారు? అనతి విస్తరం అంటారు. అట్లయితే ఆ ప్రకారం లేకుండా, ఆ 6,000 పడి ఆ ప్రకారం లేకుండా, 24,000 పడి ఆ ప్రకారం లేకుండా, ఇది 12,000 పడి ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. 5 వ్యాఖ్యానాలు, ఇది ఒక వ్యాఖ్యానం. అంతే కదా స్వామి అంటే లేదు. ఇప్పుడు 5 వ్యాఖ్యానం, ఇది ఒకటి కదా. అంటే తిరువాయుమణికి 5 వ్యాఖ్యానాలు. 6,000 పడి 6,000, 9,000, 24,000, 36,000, 12,000 అని చెప్పి 5 వ్యాఖ్యానాలు. అయితే ఈ 5 వ్యాఖ్యానంలో ఈ 12,000 వ్యాఖ్యానం ఉండదే, దీనికి ఉన్న వైభవం దేనికి లేదు. అట్లయితే ఆ 4 వ్యాఖ్యానం అనేది ఒక సపరేట్. ఈ 12,000 పడి 12,000 వ్యాఖ్యానం అనేది ఒక సపరేట్. దీనికి దానికి ఏం స్వామి తేడా? ఏం స్వామి అంటే ఇది సపరేటే. ఎందువల్ల అంటే అది ఇచ్చి వ్యాఖ్యానం పూర్తిగా ఉంటుంది, వాస్తవమే. అయితే దాంట్లో ఒక్కొక్క పదానికి ఉండే అర్థం ఉంటుంది. అంటే ఏదో మన వ్యాఖ్యానం చూస్తే మనకు కనిపిస్తుంది. అంతేగాని ఒక్కొక్క పదానికి, ఒక్కొక్క శబ్దానికి అర్థం సపరేట్ గా రాసి పెడతారంటే దాంట్లో రాయరు. దాంట్లో రాయరంటే మనకి ఎంత సమయం అర్థమవుతుంటే వ్యాఖ్యానం చూస్తే అప్పుడు కొంచెం కొద్దిగా అర్థమవుతుంది. అయితే ఇది అట్లా కాదు. ఒక్కొక్క పదానికి, ఒక్కొక్క శబ్దానికి సపరేట్ గా దీనికి అర్థం తెలిపిస్తాడు. ఎవరు? వాదికేసరి అడిగి మనవాళ్ళు చేర ఆ పెద్ద ఆయన. అది దీనికి పెద్ద వైభవం. ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఒక పాసురం ఉండిందంటే ఆ పాసురానికి, శబ్దానికి ఏమేమి అర్థాలు మనం తెలుసుకోవాలి. అది ఏమేమి అర్థాలు తెలుసుకొని మనం
దాని తర్వాత పాసురం లోపల పోయి లోపల ఉండే అర్థమేమి తెలుసుకుంటే బాగా అర్థమైపోద్ది. ఆ పాసురానికి మూల శబ్దమే నాకు తెలవదండి, మన లోపల పోతే ఏం తెలుస్తుంది? కొంచెం శ్రమంగా ఉంటుంది. తెలవదని అడి ఏం చెప్పాలి, శ్రమంగా ఉంటుంది. అప్పుడు మూల శబ్దానికి మన అర్థం తెలుసుకొని పోతామంటే బాగా మనకి ఆ వ్యాఖ్యానం అర్థం అనేది బాగా అర్థమైపోతుంది. ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. మొదటి పాట ఉయర్వర ఉయర్నలం ఉడయవన్ ఎవరవన్ மயர்வர மதிநலம் மருளினன் எவனவன் அயர்வொரு அமரர்கள் அதிபதி ఎవనవన్ తుయరరి సుడరని తొడిదనన్ మననేని మొదటి పాట. ఇది తిరువాయుమణికి నమ్మాళ్వారు అనుగ్రహించింది. దాంట్లో అప్పుడు ఒక్కొక్క శబ్దం ఉంటుంది కదా. ఉయ్యర్వర, ఉయ్యర్నలం, ఉడయవన్, యవన్, అవన్, మయర్వర, మదినలం, అరుళినన్, యవన్, అవన్ అని ఈ శబ్దాలు ఉంటాయి కదా. ఈ శబ్దానికి సపరేట్ గా మనం అర్థం తీసుకుంటేదా పైక మన వ్యాఖ్యానంకి పోయినప్పుడు బాగా అర్థమైపోతుంది. అలాగే చేసిందిదా ఇది ఈ పన్నీరాయిరప్పటి అనే 12,000 వ్యాఖ్యానం. ఇలాంటి వ్యాఖ్యానం వేరే దాంట్లో లేదు. అటంటే ఏం స్వామి? ఉయర్వర అంటే ఉయర్వు అర. ఏం అర్థం స్వామి? అర్థం కాలేదే స్వామి. అంటే ఉయ్యరు అంటే చాలా గొప్ప అని కొన్ని దేవతలు చెప్పుకుంటారు కదా. వాళ్ళకి ఆ గొప్పతనం లేదు, చాలా పెద్దోళ్ళు కాదు, ఏం లేదు, సామాన్యమైనోడు. అట్లాంటి సామాన్యమైనోడు అని చెప్పి అర్థం చెప్పాలి కదా. ఆ అర్థం చెప్పే దేంట్లో ఉండాలంటే ఈ వ్యాఖ్యానంలో మట్టుకు ఉంటుంది. అప్పుడు మిగతా వ్యాఖ్యానం అది ఉంటదంటే ఉంటుంది. అయితే వ్యాఖ్యానంతో కూడా కలిసి ఉంటే కానీ సపరేట్గా ఉంటుంది. అది మనం ఏం చేయాలా? చాలా లోపల పోయి తెలుసుకునేదానికి చాలా శ్రమం అయిపోద్ది. ఇదైతే అట్లా తీసేస్తే అనుకుంటే గిడ్డ మనకి అన్నీ అర్థం అయిపోతాయి అందులో. అది కాకుండా మనకి ఈ పన్నీరాయిరప్పటి అనే 12,000 వ్యాఖ్యానం చెప్పాను కదా. దీన్ని చూసేసి దీని తర్వాత 36,000 కానీ 24,000 కానీ వ్యాఖ్యానం చూసామంటే బాగా అర్థమైపోతుంది. ఇది చూడకుండా, ఈ 12,000 వ్యాఖ్యానం చూడకుండా 36,000 వ్యాఖ్యానము లేదా 24,000 వ్యాఖ్యానము, ఏ వ్యాఖ్యానం చూసినా కూడా 4 వ్యాఖ్యానం ఉన్నాయి కదా. ఏది చూసినా కూడా మనకి వెంటనే అర్థమవుతుందంటే కాదు. అర్థమవుతుందంటే కొంచెం శ్రమంగానే ఉంటుంది. అయితే దానికి అంత వైభవం దేనికి ఉండదు. ఈ పన్నీరాయిరపడి వ్యాఖ్యానమైన 12,000 వ్యాఖ్యానానికి ఇంత వైభవాలు. ఇది పాసురానికి ఉండే ప్రధాన ప్రతితంత్రం. ఇప్పుడు పదమురై చూస్తాము. పదపదార్థము అన్బుడని, అన్బోడు అழகிய மணவாள ஜீயர். అన్బోడు అழகிய మణవాళ జీయర్ అంటాడు. అటైతే అన్బోడు అంటే ప్రేమ. ఏం ప్రేమ స్వామి? తిరువాయుమణి మీద ఆయనకి అంత ప్రేమ అంట. తిరువాయుమణి మీద ఆయనకి అంత ప్రేమ అంట. ఎవరికి? ఆదికేసరి అడగి మనవాళ్ళ జీయర్ అంత ప్రేమ. ఇది ఒక అర్థం. రెండో అర్థం ఏంటి సార్? తిరువాయుమణి మీద ప్రేమ ఉండొచ్చు స్వామి, ఉండొచ్చు. ఆయన అనుభవిస్తాడు, మనకి చెప్పాలా? అక్కర్లేదే. అప్పుడు మన మీద అంత ప్రేమ ఉంటుంది. వీళ్ళు ఇదన్నీ తెలుసుకోవాలని, తెలుసుకోకపోతే వీళ్ళు నాశమైపోతారే, వీళ్ళకి భగవద్ అనుగ్రహం దొరకదే. అప్పుడు వీళ్ళు తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలంటే మన మీద ప్రేమ ఉంటే కదా. అప్పుడు మన మీద ప్రేమ ఉండాలని అర్థం. అన్బోడు మొదటి శబ్దం ఏమి? అన్బోడు. అన్బోడు అంటే ఏంటి? చాలా ప్రేమతో, తిరువాయుమొഴി మీద చాలా ప్రేమతో ఉండాడని ఒక అర్థం. మన మీద చాలా ప్రేమతో ఉండాడని ఒక అర్థం. అన్బోడు అழகிய மணவாள ஜீயர். దీనికి వాదికేశరి అழகிய மணவாள ஜீயர் అని పేరు. దీనికి వాదికేశరి అழகிய மணவாள ஜீயர் అని పేరు. దాని తర్వాత పిన్బోrum కట్టరింటి పేసిగక్క. మనకు తర్వాత వెనకాలం వస్తారు కదా, ఆయన కాలంలో ఆయన వాదికేసరి జీయర్. ఆ జీయర్ అయిపోయిన తర్వాత ఆయన కాలం తర్వాత వెనకాలం ఉండారు కదా, వాళ్ళన్నీ తిరువాయుమణికి అర్థమని తెలుసుకోవాలి కదా, అభ్యాసం చేయాలి కదా, అదంతా పైన తెలుసుకోవాలి కదా.
తెలుసుకోవాలంటే ఏం చెయ్యాలా? ఈ పదార్థం తెలిస్తే గాని మనం తెలుసుకొని కాదు. దీనికి ఉండే పదార్థాలు ఉయ్యార్వర, ఉయ్యార్నల, ముడయవన్, యవనవన్ తెలుసుకుంటే కానీ మనకి మిగతా పాసురాలని తెలుసుకొని కాదు. అందువల్ల ఏం చేశాడు? తన్ పిన్బోరుం కట్టరింది పేసుగైక్క. వెనకాల వీళ్ళు మాట్లాడాలి కదా. ఏం స్వామి మాట్లాడంటే ఉజ్జీవనం కావాలి కదా అని చెప్పాల, వాళ్ళకు అనుభవించాలి కదా అని చెప్పాల, వాళ్ళు ఏదో తెలుసుకోవాలి కదా చెప్పాలా. పేసుగైక్క అట్లయితే ఏంటంటే వాళ్ళు ఈ ప్రకారం తిరువాయుడి ఈ ప్రకారం ఉండాలని చెప్పి మాట్లాడుకోరు కదా, ఒకరికొకరు తెలుసుకోవాలి కదా. అందుకోసం ఏం చేస్తున్నాను, నే పదార్థం అనుగ్రహిస్తున్నాను అని చెప్పి వాదికేసరి అడిగి మనవాళ్ళ జీవి చెప్తున్నాడు. ఎందుకోసం పదార్థం అవుతుంటే వెనకాల ఉన్నటువంటి తెలుసుకోవాలా. ఈ పాసురాలు ఎట్నే పోతా ఉంటే ప్రతి ఒక్క శబ్దానికి ఈ అర్థం మనమే అప్పుడప్పుడు అడగతా ఉంటారు తెలుగు. ఎట్లా అంటే స్వామి ఇది ఈ భాషలో ఉండదు, ఇది ద్రావిడ భాషలో ఉండదు, దీనికి ఏం అర్థం అండి, దీనికి ఏం అర్థం అంటే అది ఎంత మనం ఈ జిఆర్ పాసురం వ్యాఖ్యానం చూసామంటే బాగా అర్థమైంది. తెలుగులోనే ఉండాలి వ్యాఖ్యానం, మనకది దొరకలేదు కాదు, దానికి ఉన్న ప్రయత్నం చేస్తే దొరికిపోద్ది. ఎందుకోసం అంటే అన్బోడు అడగియ మనబాల జీయర్ పిన్బోరం కట్టరించి పేసిగైక్క. అటైతే తెలుసుకోవాలంటే మనకి ఏం చేయాలా, అదంతా పూర్తిగా తెలుసుకోవాలంటే ఆ పదార్థం ఉంటేనే మనకి ఆ మూల గ్రంథమైన తిరువాయిని తెలుసుకుంటాము. సరే, ఈయన ఎట్లుంటాడు? తంపెరియ పోదముడన్. ఈయన పెద్ద జ్ఞాన విశేషం. ఈయనకి ఏం జ్ఞాన విషయం అంటే ఏమంటే ఉపన్యాసం అందరూ చేసేయచ్చు, ఎట్లైనా చేసుకోవచ్చు, ఎలా అయినా చేయొచ్చు. దీనికి ఉపన్యాసం అనేది వేరు, కాలక్షేపం అనేది వేరు. అది అప్పుడప్పుడు మీకు చెప్తానే ఉంటాను. ఉపన్యాసం అనేది ఒక రుచి వచ్చేదని కోసం ఆ ఉపన్యాసం చేసేది. కథగా చెప్పచ్చు, కథలుగా చెప్పుకోవచ్చు, ఏదో నాకు తెలిసిందని చెప్పుకోవచ్చు, ఇట్లా అట్లా అని చెప్పి ఆ సమయానికి తగినట్టు మార్చుకోవచ్చు, చేసుకోవచ్చు. ఇది ఉపన్యాసం పేరు. కాలక్షేపం అట్లా కాదు, పంక్తి మీద పోవాలా. పంక్తి అంటే ఆ వ్యాఖ్యానం ఏం చెప్పిండారో ఆ వ్యాఖ్యానం అట్నే ఆ వ్యాఖ్యానం చూసి ఆ వ్యాఖ్యానం ఏం చెప్తుందో అది చెప్పాల. అది కాకుండా ఆళ్వార్ తిరువుల్లమేమో అది తెలుసుకోవాలా, లోపల పోవాలా. లోపల ఇంత అర్థం ఉండాలి, ఇంత అర్థం ఉండాలని చెప్పి తెలుసుకోవాలా. అది తెలుసుకోకుండా కాలక్షేపం చేయడానికి వీలు లేదు. కాలక్షేపం చేసి అధికారులు ఉంటారు కదా, నాకు ఏదో తెలుసండి నేను కూర్చొని చెప్తాను అని చెప్తే లాభం లేదు. లోపల పోవాలా. లోపల దానికి ఇన్నర్ మీనింగ్ అంటారు, ఉళ్ళురై పొరులు స్వాపదేశం, అదన్నీ తెలుసుకోవాలా. దాని తర్వాత ఆడ ఆళ్వాళ్ళ అభిప్రాయం ఏం తెలుసుకోవాలా, ఆ వ్యాఖ్యానం తెలుసుకోవాలా. ఇదంతా తెలుసుకుంటేదా కాలక్షేపం చేయడం రావడం. అటైతే దాంట్లో తెలుసుకుంటే ఇదేం చేయాలా, ప్రతి ఒక్క శబ్దానికి ఏం అర్థం తెలుసుకోవాలి, ప్రతి ఒక్క శబ్దానికి ఏం అర్థం తెలుసుకోవాలి, ప్రతి ఒక్క పదానికి ఈ పదానికి అర్థం, ఈ పదానికి ఏ అర్థం అని తెలుసుకోవాలి. ఎందుకంటే మనం అట్లా తెలుసుకోలేదు అనుకోండి, మనం ప్రతి ఒక్క పదానికి ఈ అర్థం తెలుసుకోలేదు అనుకోండి, తెలుసుకోకుండా డైరెక్ట్ గా లోపల పోయామనుకోండి, లోపల పోయి పాసరం ఆళ్వార్ పాసరం ఉండదు, నాకు ఏదో కొంత తెలుసు, ఆ తెలిసిన ప్రకారం నేను అర్థం చెప్తాను పోతే మనకి ఎట్లా ఒక సందేహం వస్తుంది. ఏది సందేహాలంటే ఇట్లా ఉండొచ్చు, అట్లా ఉండొచ్చు, ఈ ప్రకారం ఉండొచ్చు, ఆ ప్రకారం ఉండొచ్చు అని చెప్పి సందేహం వచ్చింది. ఆ సందేహం లేకుండా ఉండాలంటే ఏం చేయాలంటే తిరువాయుమణికుండే పదాలు, ఆ పదాలుకి మనం పూర్తిగా అర్థం తెలుసుకోవాలా. ఆ అర్థం తెలుసుకునే వ్యాఖ్యానంగా ఈ పన్నీరాయిరపడే వ్యాఖ్యానం అనే 12,000 వ్యాఖ్యానం. ఇదిదా ఏంటి ఆశ్చర్యమైన వ్యాఖ్యానం. ఏదమిల్ పన్నీరాయిరం, ఏదమిల్ ఏ విధమైన కొరత లేదు. అప్పుడు మిగతా దాంట్లో కొరత ఉండదు అంటే అవును, ఈ పదార్థాలు దాంట్లో డైరెక్ట్ గా లేదే, లోపల పోతే దొరుకుతుంది, అది వేరు. అయితే డైరెక్ట్ గా పదార్థాలు మిగతా వ్యాఖ్యానంలో ఉండదంటే లేదు కదా. అందువల్ల ఏ విధమైన కొరత లేకుండా ఆశ్చర్యమైన వ్యాఖ్యానం పన్నీరాయిరపడి వ్యాఖ్యానం అంటారు. ఇప్పుడు వ్యాఖ్యానం చూస్తాం. ఇంతవరకు పదార్థం దీని
வாதிகேசரி அழகிய மணவாளஜியர் தம்முடைய அதிசயமான ஞானத்தாலே తిరువాయుమణి అర్థத்தை ఉరైతది 12000 ఎన్கிறாర్. ఇప్పుడు ఈయన ఎవరు తెలుసా? మన అంత మాత్రం ఈయన గురించి మనకు తెలవదు. పెరియవాచాన్ పిల్ల ఏదో కొంచెం తెలుసుకోండొచ్చు. అంటే 4000 దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం అనుకరించండి అని తెలుసుకుంటాము. నంబిల్లు అప్పుడప్పుడు వినబడతా ఉంటాము, తెలుసుకుంటాము. అయితే ఈయన వాదికేసరి అడగియ మనవాళ్ళ ఎవరు స్వామి అంటే ఈయన ఆళ్వార్ తిరునగిరి ఉంటుంది కదా, ఆళ్వార్ తిరునగిరి పక్కన ఆళ్వార్ తిరునగిరికి కొంచెం పక్కన అక్కడ అంబాసముద్రం ఒక ఊరు ఉంటుంది. ఆ అంబాసముద్రం ఊరు దగ్గర మన్నార్ కోయిల్, బ్రహ్మదేశం మన్నార్ కోయిల్ అంటారు. ఆ ఊరికి పేరు బ్రహ్మదేశం, మన్నార్ కోయిల్ అంటారు. ఆ మన్నార్ కోయిల్ అనే ఆ స్థలంలో ఈయన అవతారం చేశాడు. వాదికేసరి అడగియ మనవాళ్ళు చేరు ఎక్కడంటే ఆ మన్నార్ కోయిల్ అనేది అంబా సముద్రం పేరు. ఆళ్వార్ తిరునెల్వేలి డిస్ట్రిక్ట్, ఆళ్వార్ తిరునకి కొంచెం దగ్గర. అక్కడ అంబా సముద్రం అనే ఒక ఊరు, ఆ ఊర్లో బ్రహ్మదేశం అనే మన్నార్ కోయిల్ అదే ఈయన అవతారం చేశాడు. ఆయన విగ్రహాలన్నీ ఉన్నది. ఆయన తిరిమేని ఆశ్చర్యమైన తిరిమేనితో అక్కడ పెంచేసిండారు. ఎందుకేమి కులశేఖర ఆళ్వారు, మనం విడిపడింది కదా, కులశేఖర ఆళ్వారు పెరుమాళ్ తిరుమలని అనుగ్రహించారు కదా. ఆ కులశేఖర ఆళ్వారు పరంపదానికి పోయింది ఆ తావలనే. పరంపదం పోయింది ఆ బ్రహ్మదేశం అనే మన్నార్ కోయిల్. బ్రహ్మదేశం అనే మన్నార్ కోయిల్గా కోయిల్ ఆ స్థలంలోగా ఎవరు కులశేఖర ఆళ్వారు పరంపదం పోయారు. ఇప్పుడు కూడా ఆయన కులశేఖర ఆళ్వారు తిరువరస అక్కడ ఉన్నది. కులశేఖర ఆళ్వారు తిరువరస అక్కడ ఉన్నది. అదే ప్రకారం ఈ వాదికేసరి అడిగే మనవాళ్ళ జీవ స్వామి అవతారం చేసిన స్థలము అదే. అట్లాంటి ఆశ్చర్యమైన స్థలం అది. ఆయన జీయర్, ఆయన ఆశ్రమ స్వీకారం తీసుకున్నాడు, సన్యాసాశ్రమం తీసుకున్నాడు. ఆయన ఎట్లా అంటున్నది, ఆయనకి ఆశ్చర్యమైన జ్ఞానం, అతిశయమైన జ్ఞానం, ఆశ్చర్యమైన జ్ఞానం. అటంటే ఆయనకి పదవులు రాయాలి. పదవులు అంటే పదపదార్థాలు. పదపదార్థాలు రాయాలంటేనే అంటే సామాన్యం కాదు, సామాన్యం కాదు, విశేష జ్ఞానం ఉండాలి. విశేష జ్ఞానం ఉంటేనే పదపదాలు రాయనవుతుంది. అంటే అది కాకుండా ఆయనకి తిరువాయుమణి మీద అపారమైన ప్రేమ. తిరువాయుమణి అంటేనే ప్రాణమైనది, అపారమైన ప్రేమ. అందువల్ల వ్యాఖ్యానం అనుగ్రహించారు. సరే స్వామి, మనకంటే ప్రేమ లేదా? ఏమి స్వామి, తిరువాయుమణి మీద ప్రేమ లేదంటే మేము కాలక్షేపంగా వస్తామా? వచ్చుంటామా? అప్పుడు మనకంతా ఉండాలంటే అప్పుడు మనకంతా తిరువాయుమణి నేర్చుకోవాలా, తెలుసుకోవాలా, సేవించాలా, దాని అర్థం తెలుసుకోవాలా అని ఉండదంటే అదేం లేదని చెప్పాల. అదేం లేదని చెప్పాల. ఉండొచ్చు, లేదని చెప్పేంత మాత్రం ఉంటే మీరు కాలక్షేపం వస్తారా? లేదే. ఆ భావం అనేది ఉంటుంది, ఆ ప్రేమ అనేది ఉంటుంది, అన్ని ఉంటుంది. లేదని చెప్పాల. అయితే లేదని చెప్పేది మాత్రం కాదు. ఒకసారి విన్నాము, విని కాలక్షేమం అయిపోయిన తర్వాత సందేహాలు ఏదైనా ఉంటే స్వామి నాకు ఇది ఏం స్వామి అని చెప్పి అడుగుతున్నాము కదా, అడగకుండా లేదే. ప్రేమ ఉండదు. అయితే ప్రేమ ఉండాలి, నేర్చుకోవాలని చెప్పి మనకు ఒక ప్రీతి ఉండాలి. ఉన్నా కూడా మనకి ఏజ్ అయిపోతుంది, 60 పైన అవుతుంది. ఇప్పుడు వచ్చేటోళ్ళు అందరూ ఎవరున్నా చిన్నపిల్లలు 20 సంవత్సరాలు ఎవరన్నా ఒకరినో కాలక్షేపం వస్తారా? చెప్పేటోళ్ళు లేదు, వినేటోళ్ళు లేదు, ఇతర లేదు, అయిపోయింది. అది కాకుండా ఆరోగ్యమైన బాగుండాలని ఇప్పుడు కాలక్షేపం కొంతమంది ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు కాలక్షేపం మనం ఇది నెట్లో వింటున్నాము, ఇదే మీరు ఈ తావుకు రండి కాలక్షేపానికి, అప్పుడే మీకు కాలక్షేపం చెప్తాను అని చెప్తే ఎవరు రారంటే రాకూడదనే అభిప్రాయం కాదు. వాళ్ళకి శరీరం ఆ ప్రకారం వాళ్ళకి పర్మిషన్ ఇవ్వదు, శ్రమ పడతారు. ఈ ప్రాబ్లం ఉండదు స్వామి, ఈ ప్రాబ్లం ఉండదు స్వామి, నా వల్ల ఏం కాలేదని చెప్తారు కదా. అందువల్ల మనకు ఆరోగ్యం తెలియదు. రెండోది, మనకి ఇదంతా వినటానికి భాగ్యం ఉన్నా ఏదో ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. అయితే ప్రేమ అనేది అతిశయమైన ప్రేమ, అతిశయమైన ప్రేమ మనకు ఉంటుంది అంటే ఉండదు. మనకేం పని లేదు, సరే మన కాలక్షేపం పోతాం. ఎవరో ఒకరు బంధువులు వచ్చేసారు, తెలిసిన వాళ్ళు వచ్చేసారు, ఏదో ఒక పని వచ్చేసింది. అప్పుడు మనం దేనికి ప్రాధాన్యం ఇస్తాము? కాలక్షేపానికి ప్రాధాన్యం ఇస్తామా,
లేదు వాళ్ళు వచ్చిన వాళ్ళు చూడాలని ప్రాధాన్యించిన వచ్చిన వాళ్ళు చూడాలనే కానీ వాళ్ళు కోపం చేసుకుంటారు కదా. అంటే అయితే ప్రేమ ఉండదు, అతిశయమైన ప్రేమ లేదు, ఆర్థైన ప్రేమ లేదు. అయితే ఈయనకి ఈ వాదికేశ్వరి అడగి మన వాళ్ళకి చేసేటట్టుంటది, ఆర్థైన ప్రేమ ఉండదు. అందువల్ల ఏం చేశాడో వ్యాఖ్యానం అనుగ్రహించాల తిరువాళ్మణికి అని చెప్పింది. ఏమంటే తిరువాళ్మణి మూలం ఒకటే తెలుసుకుంటే లాభం లేదు. మూలం పూజ బాగా సేవాకాలం చేస్తాడు, సేవాకాలం ఒకటే చేస్తా ఉంటాడంటే అది లాభం లేదు. ఆ సేవాకాలం చేసినప్పుడు అర్థం తెలుసుకోవాలి. తిరువాయుడి ఈ అర్థం చెప్తుంది, ఈ అర్థం చెప్తుంది, ఈ అర్థం చెప్తుంది అని తెలుసుకోవాలి. తెలుసుకుంటేదా మనకి ఇంకా తిరువాయుడిని సేవించడానికి బుద్ధి పట్టద్ది, దాని మీద ప్రేమ ఇంకా ఎక్కువ వద్ది. ప్రేమ లేదని చెప్పాల, ఎక్కువ వద్ది. అప్పుడు సరే స్వామి, అప్పుడు అర్థం తెలుసుకొని దాని తర్వాత తిరువాయుడి మూలానికి పోవాలని చెప్తారా? లేదు తిరువాయుడి మూలం తెలుసుకొని అర్థం తెలుసుకోవాలని చెప్తారంటే రెండుమే. అర్థము కొంచెం తెలుసుకోవాలా, మూలము తెలుసుకోవాలా. మూలం పూర్తిగా తెలుసుకున్న తర్వాత అర్థానికి రావాలంటే కుదరదు. అర్థం పూర్తిగా తెలుసుకున్న తర్వాత మూలానికి పోవాలంటే కుదరదు. ఏదో రెండు పాసురాలు తెలుసుకున్నామా అర్థం తెలుసుకుంటాము, ఏదో రెండు అర్థాలు తెలుసుకున్నామా మూలం తెలుసుకుంటాము. అట్లా పోవాల్సిందే కానీ స్వామి అన్ని తెలుసుకొని రావాలా. కొంతమంది చెప్తారు సముద్ర స్నానం చేయాలండి, ఏం చేయాలా? ఆ సముద్రంలో అలలు నిలబడి అలలు నిలిచిందంటే నేను స్నానం చేస్తానంటే చేయిపోయేది లేదని అర్థం, అది నిలవబోయేది లేదు. అదే ప్రకారం మూలం పూర్తిగా తెలుసుకుంటేదా వ్యాఖ్యానం అంటే అదే పని కాదు. వ్యాఖ్యానం పూర్తిగా తెలుసుకుంటేదా మూలం అంటే అదే పని కాదు. ఏదో రెండు తెలుసుకున్నామా మళ్ళీ మూలానికి రావాలా, ఏదో రెండు వ్యాఖ్యానం తెలుసుకున్నామా దీనికి పోవాలి కదా. ఆ ప్రకారం ఉండాలి. దాని మీద దీనికి ఒక మంగళ శ్లోకాన్ని ఉంది, అన్బోడు అழகிய மணவாளஜீயர். ఇప్పుడు వ్యాఖ్యానం చదువు. திருவாய்மொழியில் தனக்குண்டான பிரேமம் பெருக்க வாய்த்து அருளி செய்தது. பாஷ்ய பக்தி ரசூசூரத் என்னுமா போலே அன்றைக்கு அன்போடு அழகிய மணவாளஜீயர் என்று சேத்தனர் பக்கல் வாத்சல்யத்தாறு அருளி செய்தார் எனவுமாம். நெறியுள்ளில் குறைத்த கணக்கரு நலத்தனன் என்னுமா போலே பின்போரும் கட்டறிந்து பேசுகைக்கா பின்புள்ளாரும் இத்தை கொண்டே சாதிக்க வேண்டி இருக்கவே அதுக்கு அனுகுணமாக பின்புள்ளாரை இத்தை அபியசித்து அதில் தாத்பரியங்களை நன்றாக அறிந்து பர பிரதிபாதனம் பண்ணவல்லராம்படியாக இத்தை ஒழிய 4 వ్యాఖ్యానం ఉండాலும் శబ్దార్థ నిర్ణయத்துக்கு ఇத்தை கொண்டே సాధిக்க వేండివిరే. చూస్తాం ఎట్లంటే దీనికి ఒక శ్లోకం చెప్తారు. అంటే శ్రీభాష్యానికి ఇప్పుడు మనం చూసాం కదా, సుదర్శన భట్టరని శుధ ప్రకాశికాచార్యారు అని చెప్పి 36,000 శ్రీభాష్యానికి వ్యాఖ్యానం అనుగ్రహించి చూశాను కదా. ఆయన వ్యాఖ్యానం అనుగ్రహించేందుకు ఒక మంగళ శ్లోకం రాశారు. ఆ మంగళ శ్లోకంలో ఒక పద్యాలు భాష్య భక్తి అసూసూరతి, భాష్య భక్తి అసూసూరతి అంటారు. అట్లయితే మూలంలో భక్తి ఉండాలి. మూలం అంటే ఏంది? తిరువాయుమొഴി. తిరువాయుమొഴിలో ఒక ప్రేమ ఉండాలి. ప్రేమ ఉంటే గాని మనకి పైకి అది నేర్చుకోవాలని ఒక అభిప్రాయం మనకి వస్తుంది, లేదా రాదు. అప్పుడు మూలం బాగా తెలుసుకోవాలా. దాని తర్వాత మూలం తెలుసుకున్న తర్వాత వ్యాఖ్యానానికి రావాలనుకోవాలి. అయితే ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నా అంటే వ్యాఖ్యానంలో వస్తేదా మూలానికి ఆ స్వామి మూలం దీన్ని చెప్పేశాను. మూలానికి వస్తేదా వ్యాఖ్యానం అంట, కానీ రెండు కావాల్సిందే, రెండు కావాల్సిందే. ఇది కావాలా అది కావాలి. అయితే బాగా లోపల బాగా తెలుసుకోవాలంటే వ్యాఖ్యానం పుచ్చుకోవాలి. అయితే మూలమే లేకుండా వ్యాఖ్యానం ఒకటి ఉంటే లాభం లేదు. మూలమే లేదు, తిరువాయుమొഴి నాకు తెలవ స్వామి కాలక్షేపంతో ఉంటానంటే లాభం లేదు. తిరువాయుమొഴి తెలుసుకోవాలా, దానికి ఉన్న అర్థమైన వ్యాఖ్యానం తెలుసుకోవాలా. ఇది ఎట్లంటే ఆయన ఏం చెప్పాడు, ఆయన శుద్ధ ప్రకాశికాచార్యర్ ఆ సుదర్శన భట్టర్ ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను ఎందుకోసం ఈ శ్రీభాష్యానికి వ్యాఖ్యానం రాసేం చేశారు. నాకు శ్రీభాష్యం అంటే అంత ప్రేమ, దాని మీద అంత ప్రీతి, నాకు దాని మీద ప్రీతి ఎక్కువ వల్ల ఏమైంది, దీనికి ఇట్లా ఉండదే, దీనికి ఏదైనా మన వ్యాఖ్యానం అనుగ్రహించాలని చెప్పి నేను అనుగ్రహించేనే కానీ అని చెప్పాడు. అదే ప్రకారం
ఇప్పుడు వాదికేశరి అడగియ మనవాళజీయర్ ఆయనకెట్ట శ్రీభాష్యం మీద ఎంత ప్రేమ ఉండిందో అదే ప్రేమ ఇప్పుడు వాదికేశరి అడగియ మనవాళజీయర్కి తిరువాయుమణి మీద ప్రేమ ఉండింది. ఆ తిరువాయుమణి మీద ప్రేమ ఉండింది. దానివల్ల ఏం చేశాడో ఆయన ఈ ప్రకారం దీనికి వ్యాఖ్యానం మనం అనుగ్రహించాలా. అది ఒకటే కాదు, మన మీదని ప్రేమ, తిరువాయుమణి మీద ప్రేమ ఉండిందంటే ఆయన అనుభవించేసిపోతాడు. మన మీద ప్రేమ ఉంటే గాని ఓ వీళ్ళు వెనకాలకి ఈ తిరువాయుమణి అర్థం తెలుసుకోకుండా పోతారే, ఉజ్జీవనం లేకుండా పోతుంది, భగవద్ అనుగ్రహం ఆళ్వారు అనుగ్రహం లేకుండా పోతుంది, ఈ వీళ్ళకి ఇవ్వాలి కదా, వీళ్ళకి తెలవాలి కదా. అటైతే ఈయన కాలం అయిపోద్ది. ఈయన కాలం అయిపోయిన తర్వాత కూడా ఆ అర్థం మనకి చెప్పేటోళ్ళు కావాలి కదా. అప్పుడు ఏం చేయాలా, దాన్ని రాసి పెట్టేసామంటే వెనకటి వీళ్ళు చదవుతారు అని చెప్తా. దానికోసం ఏం చేశారు ఈయన ఈ ప్రకారం ఏంది అన్నీ రాయనప్పుడు వ్యాఖ్యానం అనుగ్రహించారు. సరే స్వామి, ఇప్పుడు మీరు చెప్పేదే శ్రీభాష్యానికి సుధప్రకాశకాచార్యని చెప్పి ఆయన మంగళ శ్లోకంలో ఏం చెప్పాడు తెలుసా? ఆయన ఒక శ్లోకం మంగళ శ్లోకం, దాంట్లో శ్రీరంగేశుడు ఆయన ఏదో నియమనం చేసి నాకు ఒక పెద్ద భవిష్యత్తు ఇచ్చాడు, పెద్ద భవిష్యత్తు వచ్చి ఇచ్చాడు. అటైతేనే వ్యాసులు ఉంటారు కదా, వ్యాసం ఆ వ్యాసం అనేది ఒక పెద్ద భవిష్యత్తు నాకు ఇచ్చాడు కదా. ఆ భవిష్యత్తు నాకు దొరికిన దానివల్ల నాకు ఇప్పుడు ఏం చేశాను, ఆ శ్రీభాష్యానికి వ్యాఖ్యానం రాయాలని చెప్పి సుధప్రకాశిక అని చెప్పి 36,000 పడి వ్యాఖ్యానం అనుగ్రహించాను. ఈయన ఎవరు? సుదర్శన భట్టర్. ఎవరని చెప్పారు కదా నీకు ముందే. ఎవరు ఈ సుదర్శన భట్టర్ అనేది? శ్రీరామ పిల్లై, పరాశర భట్టర్ తమ్ముడు శ్రీరామ పిల్లై కొడుకు వాగ్విజయ భట్టర్. ఆ వాగ్విజయ భట్టర్ కొడుకు తిరుకుమారుడు సుధప్రకాశికాచార్యులు అద శ్రీ సుదర్శన భట్టర్ అని పేరు ఆయన దాన్ని. అప్పుడు ఆయన వ్యాఖ్యానం రాయని చెప్పి ఎవరు అట్నే తోసింది ఏంటంటే ఆ శ్రీభాష్యం మీద ఉండే ప్రేమ తోసింది. అదే ప్రకారం ఇప్పుడు ఏమైపోయింది, తిరుక్కురుగైపిరాన్ పిల్లాన్ 6,000 పడి రాశాడు. ఇప్పుడు ఈయన వాదికేశరి అడిగే మనబాలు తిరిగి ఈయనకి ఎది తోసిందంటే తిరువాయుమణి మీద ఉండే ప్రేమ అనేది తోసి వ్యాఖ్యానం రాయి అని చెప్పాడు. సరే, దానికోసం మన మీద ప్రేమ పట్టుకొని రాశాడు. సరే స్వామి, మనకంతా చైతన్యం ఉండదా లేదా? బాగానే ఉంటది. అయితే కాలక్షేమం వస్తామా? చైతన్యం అంటే జ్ఞానం బాగానే జ్ఞానం ఉండదు. అయితే ఆ జ్ఞానం ఎట్లా సరిగా ఉండాలి, మంచి పద్ధతి ప్రకారం ఉండాలి. ఆ జ్ఞానం అనేది ఎక్కడికి పోకూడదు. ఎవరిని కొడతామా? అప్పుడు దూరదర్శన్లో అప్పుడప్పుడు అరగంటకు ఒకసారి ఏదో వేస్తూ ఉంటారు. అది ముఖ్యంగా ఆడవాళ్ళే వాళ్ళు ఒక్కొక్క మాట చెప్పుకొని ఇంకొక ఆడవాళ్ళని ఏం చెయ్యాలా, ఎట్లా వాళ్ళని ఏం చేసుకోవాలా, వాళ్ళకి ఏదైనా ఒక తప్పు చెయ్యాలా అని చెప్పి అనుకుంటారు కదా. అట్లా పోకూడదు. బుద్ధి మనకి ఉండదు. ఆ బుద్ధిని మంచి రూపంలో మనం తీసుకోపోవాలి కదా. అప్పుడు తీసుకోపోవాలంటే ఏం చేయాలా, ఆ బుద్ధికి మంచి స్వరూపం ఉండదు, మంచి స్థితి ఉండదు. ఆ స్వరూపం స్థితి అనేది బాగా దానికి ఒక లెవెల్కి రావాలి కదా. రావాలంటే ఏం చేయాలి, దానికి మంచి విషయం ఆ బుద్ధికి చెప్పాలి. ఆ మంచి విషయం బుద్ధికి చెప్పే విషయం ఏది? వాదికేశ్వరి అడిగి మన వాళ్ళ జీర అనుగ్రహించిన వన్నీరాయనప్పటి మన మీద ఉండే ప్రేమ, తిరువాయుమణి మీద ఉండే ప్రేమ, ఆ ప్రేమ వల్ల ఏం చేయాలి, అది కాకుండా మన మీద ఒక వాత్సల్యం కూడా ఉండదు. వాత్సల్యం అంటే ఏం తెలుసా? వాత్సల్యం అంటే ఏం లేదు స్వామి, మనం ఈ తిరువాయుమణి దగ్గరికే పోకుండా ఉంటాం. దీని మీదనే మనం వచ్చి మనకు ఒక అభిప్రాయం లేకుండా ఉండదు. లేదు స్వామి, మేము సేవిస్తాము స్వామి, అంతా చేస్తాం, కాలక్షేమం వస్తున్నామా? లేదే. అందువల్ల ఆ ప్రకారం ఉంటే అదేంటి, ఇతన కాలక్షేమం రావటం లేదు, ఓటికి రావటం లేదు, ఏం చేయటం లేదు, వ్యాఖ్యానం కూడా చదవలేదు. ఎందుకు నేను చెప్పియాలా? ఎందుకోసం నేను చెప్పియాలా? పోని ఎట్టన్నా బాడైపోని, ఏదన్నా పోని అని చెప్పి మనల్ని వదిలేసిపోయేటప్పుడు ఉంటారు కదా, ఉంటారు. అదేంటండి, ఎవరు రావటం లేదు కాలక్షేమంకి, నేను ఎందుకు చెప్పాలా?
అని చెప్పి వదిలేసిపోయేటప్పుడు ఉంటారు కదా. ఆ ప్రకారం పోయేది అనేది కొన్ని మంది ఉంటారు, కొన్ని ఆచారాలు ఆ ప్రకారం చేస్తారు. అయితే ఆ ప్రకారం చేయకుండా మనం ఎంత తప్పు చేసినా కూడా, తిరువాయుమణి మీద ఒక ప్రేమ లేకుండా ఉన్నా కూడా, కాలక్షేపం వినాలనే ఒక ప్రేమ లేకుండా ఉన్నా కూడా ఏం చేస్తారు ఆదికేశ్వరి స్వామి ఏం చేస్తారంటే మన మీద ఆత్సల్యం అనే ఒక గుణం పెట్టుకుంటాడు. మనం ఇంత తప్పు చేసినా కూడా వద్దు ఏదో చేసేసాడు, అయినా కూడా వాడికి తెలవకుండా చేశారో ఏమో అని చెప్పి అనుకొని ఏం చేస్తాడు, మన మీద ప్రేమతో ఏం చేస్తాడు, ఈ పన్నీరాయనపడి వ్యాఖ్యానం అనుగ్రహిస్తాడు. ఈ పన్నీరాయనపడి వ్యాఖ్యానం అనుగ్రహించాడు. లేతే కొన్ని మందిని వదిలేస్తారు. వదిలేశానండి, అతను 2 సార్లు చూశానండి, రావటం లేదు, అతనికి ఏం దీంట్లో ఏమి ఇంట్రెస్ట్ లేదు, వదిలేశాను అంటారు కదా. ఆ ప్రకారం వదలకుండా మనని అంగీకారం చేసుకున్నాడు కదా. ఎందువల్ల? వాత్సల్యం వల్ల. అందులో అట్టయితే మన దగ్గర ఉన్న తప్పుని మంచిదిగా తీసుకొని చేసుకున్నాడు. ఈ ప్రకారం చేసి ఉంటారా స్వామి? పెరుమాలే అటుగా చేస్తాడు. పెరుమాలు ఆళ్వార్ చెప్పుకుంటాడు, నేను ఏమీ చేయలా, అయినా కూడా నాకు ఎంత అనుగ్రహం చేశాడు చూడు, ఆయన్ని నేను పొందలేదు, ఆయన దగ్గరికి నేను భగవంతుడి దగ్గరికి నేను పోలేదు, ఆయన ఏమని అనుకోనే లేదు, అయినా కూడా భగవంతుడు నాకు అనుగ్రహం చేశాడు. ఎక్కడ స్వామి? మొదట పత్తు 3వ తిరువామిడి 5వ పాసరం. తిరువామిడిలో మొదట పత్తు 3వ తిరువామిడి 5వ పాసరం. 3వ తిరువామిడి ఆశ్చర్యమైన ఒక తిరువామిడి. பத்துடை அடியவர் கரியவன் பிறர்கள் கரிய வித்தகன் மலர் மகளிர் விரும்புன்னம் அரும்பரலடிகள் மற்றொரு கடவெண்ணை களவினில் உறவிடையா புண்டு எத்திரம் உரலினோடு ఇనందిరింది ఏంకి ఇవేని ఆళ్వార్ భక్తి ఉండేటోళ్ళ దగ్గర ఎట్లా ఉంటారంటే చాలా సింపుల్ గా ఉంటారు, సామాన్యంగా ఉంటారు. చాలా అయిపోతారంటే అతను ఎక్కడ చూసేదండి అనుకోవాల్సిన పని లేదు, మన పక్కనే వచ్చి నిలబెడతాడు. అంత సులభంగానే ఉంటారంటారు కదా. అట్లాంటి ఆ పథికంలో ఒక పాసురం, 5వ పాసురం. పినక్కర అరువగై సమయముం நெறியுள்ளி உரைத்த கணக்கரு நலத்தனன் அந்தமில் ஆதியம் பகவன். அந்தமில் ஆதியம் பகவன் பணக்குடை தவநெறி வடிநின்று புறநெறிகளை கட்டு உணர்த்துவின் தடையற அவனுடைய ఉనందు కొండు ఉనందేని చెప్పి ఆశ్చర్యమైన పాత్రం. దాంట్లో అందమిల్ ఆదియం భగవన్, ఆది అం భగవన్, ఆది అం భగవన్ అంటే అంతం లేనోడు. ఇంతవరకు ఈ పెరుమాలు ఉంటారు, దాని తర్వాత ఉండరు, అట్లా కాదు, అంతం లేనోడు. అది అమ్ అంటే అంకన్మాన్యాలత్తరసర్ తిరుపావులు వస్తుంది కదా, అంత అందంగా ఉండదంట ఆ దేశమే. అదే ప్రకారం అమ్మ అంటే అందం, అందమైన పెరుమాల్, అందమైన పెరుమాల్, అంతం లేని పెరుమాల్. అది కాకుండా ఆయన చేసింది ఏంటి, ఈయన గుణాలంతా చూశాడు. చూసేసి ఆళ్వారు ఎంత గుణాలు, ఎంత గుణాలు, ఆయనకు ఉండే గుణాలను నా వల్ల లెక్క వేసి చెప్పనవద్దంటే చెప్పన కాదు. పినక్కరు అరవగై చవయవం నెరియుళ్ళు ఉరైత కనక్కరు నలత్తనన్, కనక్కరు నలత్తనన్. ఆయనకుండే గుణాలని నేను నా ఒక్కొక్క ఈ గుణం ఈ గుణం ఈ గుణం ఈ గుణం ఒకటి చెప్పిన ఇన్ని గుణాలు ఉండాలని లెక్క వేయని చెప్పనవద్దంటే చెప్పను కాదు. ఎన్బెరు కన్నలత్తి ఒన్పొరు నీరుల వన్పుగల్ నారణన్ తిన్కడలు చేయరే అని చెప్తారు. దాని దగ్గర ఆళ్వార్ కనక్కరు నలత్తన్ అంటారు. అటైతేనే అప్పుడు ఇంత మాత్రం ఆయన గుణాలు ఉండాలి. అయితే కూడా శాస్త్ర అర్థంతా నాకు తెలుసు అంటే తెలియదు, నాకు తెలిపించాడు. ఆళ్వారు చెప్తున్నాడు శాస్త్ర అర్థాన్ని నాకు తెలిపించాడు. అయితే నా దగ్గర ఏదైనా మంచిది ఉందా, నాకు ఈ ప్రకారం నాకు తెలిపించాడే, నాకు ఈ ప్రకారం ఇదంతా చేసాడే, నా దగ్గర ఏదైనా మంచిది ఉండాలి కదా స్వామి, ఈ దగ్గర ఈ మంచిది ఉండాలి అందువల్ల చేశాను, ఈయన ఇంత మంచోడు అందువల్ల చేశాను అని చెప్పుకోకుండా నా దగ్గర ఒక్క మంచిది కూడా లేదే, ఒక్క మంచిది కూడా లేదే. అయినా కూడా నేను ఆలోచించి చూశాను, నా దగ్గర ఒక్క మంచిది కూడా లేదే. అయితే ఏం చేశాడు, నాకు అన్ని అనుగ్రహం చేశాడు, నాకు అన్ని అనుగ్రహం చేశాడు. நெறியெல்லாம் எடுத்துரைத்த நெறி உள்ளி உரைத்த பிறக்கரு அறுவகை சமயமும் நெறியுள்ளி உரைத்த, நெறி உள்ளி உரைத்த. நெறி நெறி అంటే ఏం తెలుసా,
కర్మయోగము, జ్ఞానయోగము, భక్తి యోగము దీనంతా దాటి ప్రభక్తి మార్గాన్ని నాకు ఉపదేశం చేసేడే. ఆళ్వారు చెప్తున్నాడు, ప్రభక్తి మార్గాన్ని నాకు ఉపదేశం చేసేడే, అదిదా నెరి, అయిదా నెరి. అయితే నా దగ్గర ఏముంటుంది? అది ఇచ్చేదానికి, అది ఆ ఉపదేశం చేసేదానికి నాకు యోగ్యత ఉండదా? ఆళ్వారు ఉపదేశం చేయలా, భగవంతుడు ఆళ్వార్కు ఉపదేశం చేశాడు. ఆ ఉపదేశం చెయ్యాలంటే అది తీసుకునేదానికి ఉండే యోగ్యత ఉండదు, లేదే. ఆ యోగ్యత లేకుండా ఉన్నప్పుడు కూడా భగవంతుడు నాకు అనుగ్రహించాడు కదా. ఏ యోగ్యత ఉండాలని చెప్పి నాకు ఇచ్చాడు? ఏ యోగ్యత ఉండదు? ఎట్లా స్వామి ఏ యోగ్యత లేదని నీకు ఎలా తెలుసు అంటే, నేను చెప్తున్నానే, కనక్కరు నలత్తనన్, ఆయనకుండే గుణాలు ఎంత గుణాలు అని చెప్పారు కదా. దాన్ని పెట్టే తెలుసుకోవచ్చే. నా దగ్గర ఏ మంచిది లేదని ఉన్నప్పుడు కూడా దాన్ని మంచి చూడకుండా నా మీద ఒక ప్రేమతో, నా మీద ఒక ప్రీతితో ఇదన్నీ చెప్పాడు కూడా. చెప్పిన దానివల్ల ఎంత గుణానుభావుడు, ఎట్లాంటి గుణాలు అంటే ఆ గుణాలు లేదనుకోండి, అట్లాంటి భావం లేదనుకోండి, అట్లాంటి స్వభావం లేదంటే నాకు ఇస్తాడా? ఇవ్వడు కదా. భగవంతుడికి ఏమి అట్లాంటి స్వభావం ఉండదు. అదే ప్రకారం మన మీద ప్రేమ ఎవరికి? వాదికేసరి అడగియ మనవాళ్ళ జీయకి మన మీద ప్రేమ వల్ల ఎట్లా ఇచ్చాడు? ప్రేమ వల్ల ఇచ్చాడు, ప్రీతి వల్ల ఇచ్చాడు, వాత్సల్యం వల్ల ఇచ్చాడు. దాని ప్రకారం వ్యాఖ్యానం మనకి ఇచ్చాడు. అప్పుడు ఆ వ్యాఖ్యానం ఇచ్చిన తర్వాత ఏం అభిప్రాయాలు ఇచ్చాడు? ఎవరికి తర్వాత వీళ్ళంతా తెలుసుకోవాలనే, దీన్నంతా తెలుసుకోవాలనే అని చెప్పి తెలుసుకోవాలా. కాలక్షేపం పద్ధతిలో ఇదన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు కూడా వ్యాఖ్యానం మీకు మీద ఇచ్చేస్తాను, అందరికి తెలిసిపోద్దంటే అడిగిన కూడా తెలవదు. అడిగిన నా ఆచార్యుడి దగ్గర విన్నాను తెలుస్తుంది, అంతేగాని అందరికీ తెలిసిన తెలవదు. అప్పుడు ఏం చేయాలా? ఈ వ్యాఖ్యానం రాసేసి దాన్ని కాలక్షేపం చెప్పాలి కదా. కాలక్షేపం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలా? పదపదార్థం తెలుసుకోవాలా. పదపదార్థం తెలుసుకున్నది మాత్రం కాదు, ఆ తిరువాయుడికి వెనకాల ఉండేటోడికి ఎలా అర్థం చెప్పాలని తెలుసుకోవాలా. అది కాకుండా భగవంతుడిని ఆ తిరువాయుడు కదా చెప్తుంది, భగవంతుని ఎట్టాటోడు అని చెప్తుంది కదా. భగవంతుడిని గురించి తెలుసుకునేది సామాన్యమే కాదు. అదేమి ఒక చిన్న కార్యమా? కానే కాదు. ఎట్లంటే అది ఎట్లా తెలుసుకునే? తిరువాయుడు ద్వారా తెలుసుకోవాల్సిందే. మనకి డైరెక్ట్ గా తెలుసుకోవాలి భగవంతుడి గురించి కలవదు, తిరువాయుడి ద్వారా తెలుసుకోవాలా. అప్పుడు తిరువాయుడి ద్వారా తెలుసుకోవాలంటే తిరువాయుడి అర్థం తెలుసుకునేది సామాన్యమా? తిరువాయుడి ద్వారా తెలుసుకోవాలంటే తిరువాయుడి అర్థం తెలుసుకునే సామాన్యం అంటే అది సామాన్యం కాదు. అప్పుడు ఎట్లా తెలుసుకోవాలా? వ్యాఖ్యానం ఉంటేనే తెలుసుకున్నవచ్చు. వ్యాఖ్యానం లేకపోతే తెలుసుకోవడం కాదు. ఆ వ్యాఖ్యానం ఎట్లా ఉండాలా? పద అర్థాలు ఉండాలి మొదట. దాని తర్వాత లోపల వ్యాఖ్యానం. ఆ పదార్థాలను ఎది వచ్చింది? వాదికేసరి అడగియ మనవాల జీరని ఈ స్వామి పన్నీరాయిరపడి అనుగ్రహించారు. అయితే ఈ వ్యాఖ్యానం అనేది మిగతా 4 వ్యాఖ్యానంలో లేదు. ఈ పన్నీరాయరపడి వ్యాఖ్యానం ఉండే ఒక ఇది మిగతా 4 వ్యాఖ్యానం లేదు. ఎందుకంటే ఒక శబ్దం ఉంటుంది, ఆ శబ్దానికి డైరెక్ట్ గా అర్థం చెప్పాల. ఇప్పుడు మనం మొదటి చూపు చెప్పారు కదా, ఉయ్యారు వర, ఉయ్యారు నలం, ఉడయవన్, యవన్ అవన్ అని చెప్పాలి కదా. డైరెక్ట్ గా అర్థం చెప్పాల. ఆ శబ్దం ఏమి, ఆ అర్థం ఏమి, దీన్ని నిర్ణయించాలంటే ఈ పన్నీరాయిరపడి వ్యాఖ్యానం, ఈ 12,000 వ్యాఖ్యానం, ఈ 12,000 వ్యాఖ్యానం వదిలేసి మిగతా 4 వ్యాఖ్యానం ఉంటుంది కదా, 6,000, 9,000, 24,000, 36,000 ఆ వ్యాఖ్యానంలో మనకు విశేషం అంటే మనకి వెంటనే అర్థమవుతుందంటే అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలా? ఈ పన్నీరాయరపడి వ్యాఖ్యానం చదివేసి దీని ద్వారా అర్థం చేసుకొని దాని తర్వాత అక్కడ పోయేమంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. ఎందుకు స్వామి దీని ద్వారా అంటే ఇది కదా
పదపదార్థం, పదపదాల అర్థం ఇంటిదా ప్రధానంగా ఉంటుంది. పదపదార్థానికి దీంట్లో ప్రధానంగా ఉంటుంది. మరి దేంట్లో పదపదార్థం అనేది ఎక్కడో ఒక దాంట్లో ఉన్నాయి, కానీ డైరెక్ట్ గా మన కంటికి కనిపిస్తుంది అంటే కనిపించదు. అయితే దీంట్లో డైరెక్ట్ గా ఉంటుంది. ఇది ఒకటి కాదు, ఇది ఒకటే కాదు. ఇప్పుడు పాసురాలు 4 లైన్స్, 4 లైన్స్ ఉంటుంది. ఒక పాసురం అంటేనే 1 2 3 4 4 లైన్స్ ఉంటుంది. ఆ ఒక లైన్ లో 6 7 శబ్దాలు ఉంటుంది. ఒక లైన్ ఉంటుంది. ఉయ్యారు వర, ఉయ్యారు నడం, ఉడయవన్, యవన్, అవన్ 6 శబ్దాలు వచ్చింది చూడండి. మయ్యారు వర, మది, నలం, అరుణినన్, యవన్, అవన్ 7 శబ్దాలు వచ్చింది చూడండి. అప్పుడు 4 లైన్స్ పాసరాలు, ఆ 4 లైన్స్ పాసరంలో ఒక్క పాసరం, ఒక లైన్కి 6 7 శబ్దాలు రావచ్చు. అప్పుడు 4000 అంటే 4 లైన్స్, 4000 కాదు, 4 లైన్స్. 4 లైన్స్ అంటే ఆ 4 లైన్స్ కి 7 పెట్టుకుంటే ఒక దీనికి 25 నుంచి 30 శబ్దాల లోపల రావచ్చు. అప్పుడు ఒక పాసరానికి 25 శబ్దాల నుంచి 30 శబ్దాల లోపల రావచ్చు. అట్టయితే 1102 పాసరాలకి ఎన్ని శబ్దాలు స్వామి వస్తుంది? స్వామి మీరు ఎట్లా చూస్తున్నారా? ఒక లైన్కి 6 7 శబ్దాలు, 4 లైన్కి 25 నుంచి 30 శబ్దాలు రావచ్చు. అప్పుడు 4 లైన్ పాసరాలు 1102 పాసరాలు. అప్పుడు 1102 పాసరాలకి మొత్తానికి ఎంత శబ్దాలు వస్తుంది? దగ్గర దగ్గర 33,000 శబ్దాలు రావచ్చు. దీన్ని అనుకుంటేనే మనకి అప్పుడు 33,000 శబ్దాలకు అర్థం తెలుసుకోవాలా? 33,000 శబ్దాలకి అర్థం తెలుసుకోవాలా? సరే స్వామి, అది ఒకటే కాదు. మరి అనుకుంటేనే మనకి ఒకలాగా అయిపోద్ది. స్వామి ఎట్లా స్వామి చెప్పేది, ఎట్లా చెప్పేది మనకు అయిపోద్ది కదా. అది ఒకటే కాదు. దీంట్లో ఒకే శబ్దమే దగ్గర దగ్గర ఒక 100 సార్లు రావచ్చు. గుర్తుగా వినండి, ఇది ఒకే శబ్దాలే 100 సార్లు రావచ్చు. ఇప్పుడు ఒక శబ్దం చూడండి, మొదటి భాషలోనే ఒకే శబ్దం 4 సార్లు వస్తుంది చూడండి. ఉయ్యర్వర, ఉయ్యన్నలం, ఉడయవన్, యవన్, అవన్, మయర్వర, మదిరిలం, అరుళినం, యవన్. యవన్ మొదలు వచ్చిందా, మరి ఇప్పుడు 2వ లైన్లో యవన్ వస్తుంది. మొదటి లైన్లో అవన్ వచ్చిందా, మళ్ళీ 2వ లైన్లో అవన్ వస్తుంది. ఇప్పుడు ఈ యవన్, అవన్, యవన్, అవన్ వస్తుంది. శబ్దమేమో ఒకటి. అయితే శబ్దమేమో ఒకటంటే ఆ పాసరానికి తగినట్టు ఆ శబ్దాలకు ఉండే అర్థం మారిపోద్ది. చెప్తాను, ఒక విషయం చెప్తాను. మీరు అక్కడ కూర్చున్నారు, అక్కడ ఏదేదో ఉండింది. పెన్సిల్ ఉండదు, పేనా ఉండదు, రబ్బర్ ఉండదు, స్కేల్ ఉండదు, ఇదన్నీ ఉండింది. నేనేదో రాస్తున్నాను, మీరు 4 కూర్చున్నారు. రాసుకుంటా ఉంటే పేనా రాస్తా ఉంటే ఏమైంది, అది సరిగా రాయలే, ఇది చిత్తిరి చూసి సరిగా రాయలే. వెంటనే అక్కడ ఒక అమ్మ కూర్చొనింది. ఆమె దగ్గర అమ్మా అది తీసిమా, సరిగా రాయలే, అది తీసిమా అంటుంది. మీరు ఏం తీసిస్తారు? పేనా తీసిస్తారు. నేను అది తీసేని చెప్పాను, బాగా గుర్తుపెట్టుకోండి, అది తీసేని చెప్పాను. అదే శబ్దానికి అక్కడ ఉండే వస్తువు అన్నిటి అది 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 చెప్పద్ది. అక్కడ ఉండే వస్తువు ఏమి? రబ్బర్ ఉండదు, పెన్సిల్ ఉండదు, పేనా ఉండదు, స్కేల్ ఉండదు, ఈ 4 పదార్థాలు అక్కడ ఉండదు. అయితే నేను ఇక్కడ పేనా రాస్తే సరిగా రాయలేదంటే వెంటనే మిమ్మల్ని చూసి అది తీసిమా అంటుంది. సరిగా రాయలేదమ్మా, అది తీసిమా అంటుంది. అయితే నేను పేనా అని చెప్పలే. మీరేం చెప్తారు? పేనా తీశాను. నేను వెంటనే ఎందుకు పేనా తీసావు, నేను అది ఇందని చెప్పానంటే, స్వామి మీరు రాస్తున్నారండి, రాయలేదు, అప్పుడు రాయడానికి పేనానే కదా ఒకనా అని తీశారు కదా. ఇది అట్నే గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ నేను రాస్తా ఉన్నప్పుడు తప్పుగా రాసేసాను. రాసేసిన తర్వాత దాన్ని చెడపాల. నేను చేతులు చెవి చూస్తున్నాను, చెవి చూస్తున్నాను, చెడల. మీరు అది చూస్తూనే ఉన్నారు, మీరు నలుగురు చూస్తూనే ఉన్నారు. చెడలేదు, ఏం చెడలేదు. స్వామి అమ్మా అది తీసి మాటింది. అప్పుడు మీరు పేనా తీసిస్తారా, రబ్బర్ తీసిస్తారా? అప్పుడు పేనా తీసేయమండి, రబ్బరే తీస్తాం.
మీరు చెడిపోయేదానికే కదా మీరు అడిగారు. అయితే చెడిపోయేదానికి కావాలని నేను అడగలేదు. నేను అడిగింది అది తీసి చెప్పాను. అయితే నేను ఏ పరిస్థితిలో ఉన్నానో ఆ పరిస్థితిని బట్టి మీరు నేను అది అనే శబ్దానికి ఏం అర్థం తీసుకోవాలన్నా తీసుకున్నారు కదా. అప్పుడు మొదట చెప్పిందిను అది అది తీసుకోండి అని చెప్పాను పేనా తినప్పుడు. మళ్ళీ రబ్బర్ తీసుకున్నప్పుడు అది తీసుకుని చెప్పాను. అప్పుడు రెండు సార్లు చెప్పినప్పుడు అది ఒక శబ్దానికే చెప్పాను. శబ్దం మారనే లేదు. అయితే అర్థం మారిపోయిందా లేదా? శబ్దం మారలా, అర్థం మారిపోయిందా లేదా? ఇదే ప్రకారం తిరువాణిలో ఒకే శబ్దానికి ఆ పాసురానికి తగినట్టు అర్థం మారుతుంది. ఇదంతా ఎక్కడ ఉంటుందంటే పదపదార్థంలో. ఇదిగా ఈ వ్యాఖ్యానికి చాలా ముఖ్యమైనది. ఎంత ఉన్నది చూడండి. మనం ఏమో వ్యాఖ్యానం అంటే ఏదో కాలక్షేపం ఉంటాము, కూర్చుంటాము, 1:30 గంటలు ఉంటాము, అయిపోయిందండి ఇంకా భోజనం చేయాలని చెప్పి పోతా ఉంటాము. ఎంత చెప్పేటోళ్ళు కూడా ఇంత శ్రమ లేదు. అప్పుడు రాసేరే మొదట ఆ వాదికేసరి అడిగే మనవాళ్ళ జీర్ ఆయన రాశాడు కదా. ఎంత జ్ఞానం ఉండాలి ఆయనకి. ఆ జ్ఞానం ఉంటే గాని ప్రతి ఒక్క ఒకే శబ్దమే 2 సార్లు దగ్గర 300 సార్లు 200 సార్లు అవచ్చు ఒకే శబ్దానే. అయితే అదే 300 సార్లు వచ్చినా కూడా మొదటిసారి ఏం చెప్పానో అదే అర్థమే వస్తుందంటే రాదు, మారిపోద్ది. అప్పుడు ఆ మార్పు తగ్గినట్టు అక్కడ రాయాలి కదా. అదంతా దేంట్లో ఉంటుంది? ఈ పాసం, ఈ పన్నీరాయపడి వ్యాఖ్యానం ఉంటుంది. అందుకే మేము ఆహా ఈ ప్రకారం వస్తుంది కదా. ఎందుకంటే అది అక్కడ చెప్తున్నాం. ఆ సందర్భానికి తగినట్టు రాయాలి. ఎంత జ్ఞానం ఉండాలి. అది కాకుండా ఈ స్వామియే అర్థపంచకమని ఒక గ్రంథం ఉండదు. అది ఈయన రాసింది కాదు. అర్థపంచకం గ్రంథం అనేది పిల్లలోకాచార్య రాసింది. అయితే అర్థపంచకం అంటే ఏం తెలుసా? పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, పురుషార్థ స్వరూపం, విరోధి స్వరూపం, ఉపాయ స్వరూపం. భగవంతుడు ఏమనే చెప్పేది, జీవాత్మ అంటే ఏమని చెప్పేది. ఈ జీవాత్మ భగవంతుని పోయి పట్టుకోవాలి కదా, ఆయన తిరువడి పట్టుకోవాలి కదా. దానికి ఏది హేతు, ఉపాయం ఏమని చెప్పేది మూడవది. సరే స్వామి ఉపాయం తెలిసిపోయింది, ఇన్ని రోజులు ఎందుకు వస్తున్నా కలవలేదు, భగవంతుడు కలివి ఉండొచ్చు కదా, ఆయన తిరువడి పట్టుకోవచ్చు కదా, ఎందువల్ల కలవలేదు, అది విరోధం కదా, ఆ విరోధ స్వరూపం చెప్పేది. సరే కలిసేను, నాకేమి ఫలితం, పురుషార్థం చెప్పాలి కదా, ఆ పురుషార్థం. అప్పుడంటే పరమాత్మ స్వరూపం, జీవాత్మ స్వరూపం, ఉపాయ స్వరూపం, విరోధి స్వరూపం, పురుషార్థ స్వరూపం, ఈ 5 చెప్పేద్ద అర్థపంచకంని పేరు. తిరువాయుముడియే అర్థపంచకంగా చెప్తుంది అని చెప్పి ఈ స్వామియే ఒక గ్రంథం అనుకరించినాడు. ఈ స్వామి గ్రంథం జిఎస్ స్వామి శ్లోకాలు ఇచ్చిన్నాడు. అటైతే ఇప్పుడు ఏంటంటే అర్థపంచకం చెప్తుంది అని శ్రీయపతి, ఇది పరమాత్మ స్వరూపం. శ్రీయపతి అని పరమాత్మ స్వరూపం. మొదట పత్తు రెండో పత్తు రెండు కలిపి ఏం చెప్తుంది, పరమాత్మ స్వరూపం చెప్తుంది శ్రీయపతిని. దాని తర్వాత జీవాత్మ స్వరూపం మూడో పత్తు నాలుగో పత్తు ఈ రెండునే జీవాత్మ స్వరూపం చెప్తుంది. దాని తర్వాత ఇంకోటి హేతు అంటే ఏంటి, హేతుత్వేన ఉపాయం, భగవంతుడు పట్టుకునేదానికి ఏది ఉపాయం, ఆ ఉపాయం చెప్పేది 5వ పత్తు 6వ పత్తు నేనే చెప్పినారు. దాని తర్వాత విరోధి ఇది స్వామి ఎందువల్ల ఇంతవల్ల మనం పట్టుకుండాలి కదా, మనం పట్టుకోలేదు కదా, ఇదో విరోధం ఉండదు కదా. ఏం విరోధం, ఆ విరోధం చెప్పేది 7వ పత్తు 8వ పత్తు. దాని తర్వాత ఇష్ట ప్రాప్తి, అది దేన్ని, పురుషార్థం. అని పట్టుకొని ఏం చెయ్యాలి, అనుభూతి ప్రీతికార్థ కైంకర్య పురుషార్థం, అది 9వ పత్తు 10వ పత్తులు చెప్తున్నా చెప్పి ఈయన ఒక శ్లోకంలో అనుగ్రహించినారు. అట్లయితే దీనిదా మనం తిరువాయుడికి తనియన్ చేయిస్తాం కదా, ఇది చెప్తే మీకు బాగా అర్థమైపోతుంది. తనియన్లో లాస్ట్ తనియన్ మిక్క ఇర నిలయం మెయ్యాం ఉయిర్ నిలయం తక్క నెరియం తడయాగి తొక్కియలం ఊర్వినయం
வாழ்வினையும் போதும் కురుగయర్గోన్ యాడినిసై వేదత్తి అని లాస్ట్ వస్తుంది. ఇదిదా అర్థపంచకం పూర్తిగా ఆ తనీళ్ళు చెప్తుంది. అర్థపంచకం తిరువాయుని పూర్తిగా చెప్తుంది. ఆ ప్రకారం ఈ ప్రకారం ఎన్నో అర్థాలు అదంతా ఏమి ఇదంతా అట్టయితేమి ఈ తిరువాయుకుండే అర్థాన్ని పూర్తిగా తెలిసి మనకు చెప్పేదానికి ఎవరు అంత మాత్రం జ్ఞానం ఉండేటోడు అంటే ఈయనదా ఇదిదా మారన్ మరైపొరుள் மாறன் மறைப்பொருள் மாறன் இப்படி చెప్తాను. இப்படி வியாக்கியானம் சொல்றாங்க. பின்புள்ளார் இந்த நூற்று சார்ந்திருக்கு அப்திசித்து தம்பெரிய போதவுடன் திருவாய்மொழியை தெய்ந்துரைக்க வல்ல தம்முடைய மகத்தான புத்தியாலே மாறன் மறையின் பொருள் உரைத்தது ஆழ்வாருடைய திருப்பவலத்திலே அவதரிக்கையால் உண்டான அதிசயத்தை உரைத்தாய். திராவிட வேதமான திருவாய்மொழி அர்த்தத்தை உரைத்தது உரையாக பிரதிபிம்ப வியாக்கியானம் அருளி செய்தது ஏதமில் 12,000 చెప్పాడా ஏதமிலாயிர மான இதுக்கு ஏதமில் 12,000 ஏதமில்லாமை குற்றமற்றிருக்கை அதாவது ஆழ்வார் திருவுள்ள கருத்தை பின் செல்லுகை இதுதான் பிள்ளானுடைய வியாக்கியானத்தில் தீர்குணமாய் ஆச்சான் பிள்ளுடைய வியாக்கியானத்தில் அர்த்தமாய் இப்படி அடியொத்திருக்கை வெளி அருளி செய்தது. ஆகையால் அதிசங்கிரகமும் அதிவிஸ்திரமும் இல்லை என்றபடி சங்கைக்கு அனுகுணமாக விலட்சண பிரமாணம் உண்டாகில் தத் சங்கையாக அருளி செய்தார் என்று நிர்வகிக்க கடவுது. இப்படி తింటాం ఆళ్వార్ వేదం తమిళ செய்த మారన్ వేదాన్ని అట్లా తీసుకొచ్చి ద్రావిడ భాష మనకి ఇచ్చాడు. అయితే ఆ వేదాన్ని ద్రావిడ భాష ఇచ్చాడు కానీ ఆ వేదం అందరూ సేవించడం వద్ద ఇప్పుడు స్త్రీలందరూ సేవించడం వద్ద అంటే దగ్గరికి పోకూడదు అంటారు. అవును స్వామి, అది ఎందుకు స్వామి? తర్వాత ఎప్పుడన్నా టైం దొరికినట్టు చెప్తాం. వేదాలు ఎందుకు స్త్రీలు ముట్టుకోకూడదు అది చాలా మందిని అడుగుతూ ఉంటారు. అదేం స్వామి అంటే ఎందుకు అంత కష్టమంతా అక్కర్లేదు, మీరు తల్లిగా చేస్తేనే చాలు మీకు మోక్షం ఇస్తా అని భగవంతుడు చెప్పేసాడు. లేదు నేను కష్టపడితా వస్తును అని చెప్తే లాభం కదా. అది పురుషులకి చెప్పేశాడు, మీరు ఇంత శ్రమ పడాలా, ఇంత శ్రమ పడుతుందా నీకని చెప్పాడు. అయితే స్త్రీలకి ఆ శ్రమం అనేది లేదు. వాళ్ళ పాటి వాళ్ళు కలిగ చేసుకొని పెరుమాళ్ళు కంట్రోల్ చేస్తేనే చాలు, ఆచరణ ధ్యానం చేసుకుంటేనే చాలు. వాళ్ళకి ఏది కర్మ చేయాలనేది కూడా లేదు. పురుషుడిగా అన్ని కర్మ అంతా చేయాలి, నిత్య కర్మ నైమిత్తిక కర్మ అంతా పురుషుడిగా. స్త్రీలకి ఏదే లేదు. అందువల్ల సులభంగా వచ్చేసింది. అంటే అంత ప్రేమ శాస్త్రానికి స్త్రీల మీద. స్త్రీలకి మనం ఏ శ్రమ పెట్టించకూడదు, వాళ్ళు అట్నే డైరెక్ట్ గా వచ్చేయచ్చు అని చెప్పి అందువల్ల చెప్పేసాడు కొన్ని. అందువల్ల ఇప్పుడు సరి స్వామి మాకు సేవించాలని ఆశ, వేదాన్ని సేవించాలని ఆశ, మీరేమో స్త్రీలు సేవించకూడదు అని చెప్తారని. అప్పుడు దీన్ని ఏం చేసాడు భగవంతుడు తెలుసా? ఓ వాళ్ళందరూ సేవించాలనుకుంటున్నారు స్త్రీలు, ఇప్పుడు వాళ్ళు సేవించాల్సిందే. అప్పుడు ఏం చేయాలా? ఆళ్వారు నోటి ద్వారా ఆ శాస్త్రం అనేది వచ్చేసిందంటే దాన్ని అందరూ సేవించచ్చు. పెట్టేశాడు, భగవంతుడే పెట్టేశాడు. ఆళ్వారు నోటి ద్వారా దానికా దీని పేరు ఏమి? తిరువాయుమొഴി. వాయింటే నోరు, తిరువాయుమొഴి. అట్లయితే ఆళ్వారు నోటి ద్వారా వచ్చిందనికే సర్వాధికారం అయిపోద్ది, అందరూ సేవించవచ్చు. ఆళ్వారు నోటి ద్వారా రాకుండా శాస్త్రంగా అక్కడే పని ఉంది అనుకోండి, ఓ వీళ్ళు సేవించాలా, వీళ్ళు ముట్టుకోకూడదు, వీళ్ళు చేయకూడదు ఏదో చెప్తా ఉంటారు. అది కాకుండా ఆ శాస్త్రము భగవంతుడు చాలా పెద్దోడు, నువ్వు పట్టుకోను కాదు, దగ్గర పోను కాదు, అతన్ని చూడు కాదు, ఏం చేసినా అతను నీకు దొరకడు. ఇదన్నీ శాస్త్రం చెప్తా ఉంటది. మనం వెంటనే ఒక దండాలు పెట్టేము, స్వామి ఏం చేసినా కాదు కదా, మా పని మేము చూసుకుంటాము అంటే ఉజ్జీవనం దొరకదే. అప్పుడు ఏం చేయాలా? భగవంతుడు చూసాడు, ఆళ్వారిని పిలిచి నీ నోటి ద్వారా ఆ శాస్త్రాన్ని తీసుకురా. ఆ నీ నోటి ద్వారా శాస్త్రం వచ్చిందంటే తిరువాయుమొழிగా వస్తుంది, 1102 పాశాలుగా వస్తుంది. అప్పుడు అందరూ చదవచ్చు.
అందరూ చదివేది మాత్రం కాదు, ఆ శాస్త్రం చాలా పెద్దోడు అని చెప్తుందే. చాలా సులభంగా మనకు దొరుకుతారండి. பத்துடை அடியவன் கெளியவன் பிறர்கள் கரிய வித்தகன் మలర్మగల్ విరుంబందం అరుంబెరలడిగల్. చాలా సులభంగా దొరుకుతాడండి. ఎలా దొరుకుతాడండి సులభంగా అంటే? తిరువాయుడి చెప్తే చాలు, వచ్చి కూర్చుంటాడు. వేదం చెప్తే కూర్చోవచ్చు, కూర్చోకుండా ఉండొచ్చు. అది పెద్ద నిజము. అందువల్లదా వేదాలన్నీ భగవంతుణ్ణి ఎత్తుక్కొని వస్తుంది. మీరు సన్నిధికి పోయారనుకోండి, బ్రహ్మోత్సవాలు జరుగుతుంది కదా, అక్కడ తిరుపతిలో చూస్తారు, శ్రీరంగంలో చూస్తారు, మళ్ళా నెల్లూరులో కూడా చూడొచ్చు. ఎక్కడెక్కడో అక్కడంతా చేస్తూ ఉంటావు. వేదాలు పెనువాళ్ళు పొరపాటు అయిన తర్వాత వెనకాల వస్తుంది. అదే ముందు ఆళ్వార్లు దివ్య ప్రబంధం ముందు పోతుంది. ఆళ్వార్లు దివ్య ప్రబంధాన్ని ఎత్తుక్కొని భగవంతుడు వస్తాడు. ఆ వేదాలన్నీ భగవంతుని ఎత్తుక్కొని వస్తుంది. దేని మీద ప్రేమ భగవంతుడికి? వేదాల మీద ప్రేమనా, ఈ ఆళ్వార్లు దివ్య ప్రబంధం మీద ప్రేమనా? స్వామి, దివ్య ప్రబంధం మీద ప్రేమ ఉండట్టు కానీ దాన్ని ఎత్తుకొని పోతున్నాడు. అప్పుడు వేదాలకి ఏదో వేదం ఉండాల్సిందే, అందువల్ల పెట్టుకుంటాము కానీ అంటారు కదా. అందువల్ల ఏమైంది, ఆళ్వారు నోటి ద్వారా వచ్చిన దానివల్ల ఆ తిరువాళ్విడికి ఆ వేదానికే వైభవం వచ్చింది. ఈ రోజు వేదంకి ఇంత వైభవం ఉండాలంటే ఎందుకు స్వామి? స్వామి, ఆ వేదమే ఆళ్వారు నోటి ద్వారా వచ్చిందండి, తిరువాళ్విడికి వచ్చింది. అందువల్ల అప్పుడు ఏమైపోయింది, అందరికి అధికారం, అందరూ ఉజ్జీవనం పోవచ్చు, శ్రీవైకుండా పోవచ్చు. అందుకని లేదంటే ఏమవునంటే ఆ వేదం కొన్ని మందికండి, అందరూ కాదండి, అందరూ ఉజ్జీవనం కాదండి అని వచ్చేసింది కదా. ఇప్పుడు అందరూ ఉజ్జీవనం పోవచ్చు తిరువాయువు పెట్టుకొని. లేదు స్వామి, వాళ్ళు చాలా తగ్గు రకమైన కులం, మేము ఇట్లాంటి కులం. ఏ కులమైనా ఉండొచ్చే, ఎట్లయినా ఉండొచ్చే, మనిషే కదా, అంతే, వేరే ఏం లేదు. అయితే ఆ ప్రకారం శాస్త్రం చూసందంటే శాస్త్రం ప్రధానంగా శరీరాన్ని చూస్తుంది. ఇది బ్రాహ్మణ శరీరమా, ఇది వైశ్య శరీరమా, ఇది క్షత్రియ శరీరమా, ఇది శూద్ర శరీరమా చూస్తుంది. అప్పుడు ఆళ్వారి పాత్ర ఇది చూడదా? ఆళ్వారి పాత్ర శరీరాన్ని చూడదు, ఆత్మాని చూస్తుంది. ఆత్మాను చూసి ఏం చెప్పింది, ఈ ఆత్మ భగవంతుడికి శేషభూతుడు. ఈ ఆత్మ భగవంతుడికి, ప్రతి ఒక్క ఆత్మ దాంట్లో ఈ ఆత్మ గొప్పైన ఆత్మ, ఈ ఆత్మ కొంచెం దగ్గరకమైన ఆత్మ లేదు, ఏదే లేదు. ప్రతి ఆత్మ భగవంతుడి శేషభూతుడే. అది రావణాసుడుగా ఉంటే కూడా ఆయననే భగవంతుడి దాసుడే. లేతే స్వామి అతను ఒప్పుకోలేదు, అందువల్ల శాస్త్రం లేదని చెప్తుందా? ఇప్పుడు ఇక్కడే కూడా చాలా మంది రావణాసులు ఉంటారు, ఒప్పుకుంటారా? లేదే. అందువల్ల అది లేదని అయిపోద్దా? ఏమి లేదే, అతను ఒప్పుకోలేదు, అంతేగాని. అయితే స్వాభావికంగా ప్రతి ఒక్కరు దాసబోధుడు. ఆ దాసబోధుడని చూపించేది ఆళ్వార్లు పాత్రాలు ప్రత్యక్షంగా చూపిస్తారు. అందువల్ల ఇది వచ్చింది. ఇదంతా మనకు తలపించాలి కదా, తెలిపించాలంటే రెండోది ఈ మూలానికి పాసరం ఉంటుంది. ఇప్పుడు ఒక అద్దం ఉంటుంది, ఈ అద్దంలో ఈ పాసురాలను పెట్టాననుకోండి, ఆ పాసురం ఎట్లనో అట్లనే చూపిస్తుంది. బాగా తెలుసుకోండి. అద్దంలో పెట్టాననుకోండి పాసురాల్ని, అట్లనే చూపిస్తుంది. దాంట్లో అర్థం అంతా తెలుస్తుందా? తెలవదు. దాంట్లో అర్థం అంతా తెలుస్తుందా? తెలవదు. అదే ప్రకారం మిగతా 4 వ్యాఖ్యానాలు ఉంటుంది. 6000 9,000 24,000 36,000 ఈ 4 అప్పుడే 6,000 9,000 24,000 36,000 అనేది ఒక శ్రమం. అంటే ఈ ద్రావిడ భాషలో చెప్పేస్తాను, మళ్ళీ మీకు అర్థమవుద్దాం అని చెప్పి మళ్ళీ మార్చాల్సి వస్తుంది. అందువల్లే తెలుగు కాలక్షేపం అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ వ్యాఖ్యానం కానీ పాసురాలు కానీ అన్ని ద్రావిడ భాషలో ఉంటుంది. అందరికీ ద్రావిడ భాష అర్థం కాదు. ఎంతదా మనం కాలక్షేపం విన్నా కూడా అదే ప్రకారం వచ్చి తిరువాయుడి సేవాకాలంలో కూర్చొని చేసినా కూడా
అన్ని అర్థం కాదు, అందువల్ల తిప్పి చెప్పాల్సింది కొన్ని. పర్వాలేదు అంటే టైం అయితే పర్వాలేదు, తెలుసుకోవాల్సిన ముఖ్యంగా. ఇప్పుడు ఈ 4 వ్యాఖ్యానం ఉంటుంది కదా, 6,000, 9,000, 24,000, 36,000. ఆ వ్యాఖ్యానం కన్నా ఈ 12,000 వ్యాఖ్యానం ఉన్నాయి కదా, అది చాలా గొప్పది. ఎందుకంటే ఇది లేదంటే మిగతా ఏం తెలవదు. అది కాకుండా ఇప్పుడు అర్థం చెప్పాను కదా, అర్థంలో ఈ వ్యాఖ్యానం చూపిస్తే అట్లే మనకి కంప్లీట్ కనిపిస్తుంది. అయితే ఈ పన్నీరాయనప్పటి 12,000 వ్యాఖ్యానం అని చెప్పాను కదా, అది చూపిస్తే ఏం చెప్పేదంటే ఆ శబ్దాలకు ఉండే అర్థంతో కూడా కనిపిస్తుంది. ఇదిదా ఆ వ్యాఖ్యానికి ఉండే వైభవం. ఆ శబ్దాలకు ఉండే అర్థంతో ఉడుకుతుంది. దీనికిదా ప్రతిబింబ వ్యాఖ్యానం అంటారు. దీని ఏం చెప్తారు? ప్రతిబింబ వ్యాఖ్యానం. ఆ ప్రతిబింబ వ్యాఖ్యానం అనేది దీనికే ఉండాలి. అజంతరం అట్లాంటి ప్రతిబింబం ఉండడం అందువల్ల దీనికి ఏం పెట్టారు? ఏదమిల్ పన్నీరాయిరం. ఏదమిల్ పన్నీరాయిరం అంటే ఆళ్వార్ ఒక పాసరం ఉండదు, ఏదమిలాయిరం అని. ఏదం అంటే తప్పు, ఇల్లు అంటే లేదు, తప్పు లేనా ఆయిరం, ఆయిరం అంటే 1000. ఆళ్వార్ పాసురం నా పాసురాలన్నీ, నా తిరువాయిమడి అన్ని ఏ విధమైన కొరత, ఏ విధమైన తప్పు లేని 1000 పాసురాలు అని చెప్పాడు. అయితే ఇక్కడ 12,000 పడి ఉండదు కదా వ్యాఖ్యానం. దీంట్లో మనవాళ్ళ మామూలు ఏం చెప్తున్నంటే ఏదమిల్ పన్నీరాయిరం అంటారు. అట్లయితే ఏంటంటే దీంట్లో ఏ విధమైన తప్పు లేదు, ఏ విధమైన కొరత లేదు. అది ఇది ఎట్లా ఉంటుంది? 12,000 ఉండదు, 12,000 ఉండదు. అప్పుడంటే ఏమి? దీంట్లో ఏ కొరత లేదంటే ఏమర్థం? భగవంతుని ఒకరిని గురించే దీంట్లో మాట్లాడద్ది, వేరే ఏం లేదు. భగవంతుని ఒకరిని గురించే మాట్లాడద్ది ఈ వ్యాఖ్యానంలో. అదే ప్రకారం తిరువాయులో భగవంతుని గురించే మాట్లాడద్ది, వేరే ఏం లేదు. అది కాకుండా భగవంతుని గురించి తేటగా మనకు కనిపించేట్టుగా, మనకి తెలిసేట్టుగా, మనం బాగా అర్థం చేసుకున్నట్టుగా, మన బుద్ధికి బాగా కనిపించేట్టుగా ఆ ప్రకారం తేటగా ఇది చెప్తుంది, ఇది చెప్తుంది. అయితే అది కాకుండా నమ్మాళ్వారు ఏం తలుచుకున్నారో, ఆయన ఏం తలుసుకొని ఈ పాసురాలను అనుగ్రహించారో, ఆ ఏం తలుచుకున్నారో అది చెప్పాలి కదా. అది పాసురం ఉంటుందా? ఉంటుంది. ఆ పాసురంలో మనకి సరిగా కనిపించదు, ఆ పాసురం ఉంటుంది కదా, అది ఒక్కొక్కటి చెప్పాలి కదా, దాన్ని అట్టనే చెప్తారు. అందువల్ల పిల్లాన్ వ్యాఖ్యానం కన్నా, మిగతా 4 వ్యాఖ్యానం కన్నా ఈ వ్యాఖ్యానానికి వైభవం. ఎప్పుడైనా కానీ అడిగని కాలక్షేపం చెప్తాను. తిరువాయుడు కాలక్షేపం అంటే మొదట ఈ పన్నీరాయ వ్యాఖ్యానం, అదే 12,000 వ్యాఖ్యానం పాదికేసరి అడిగే మన వాళ్ళది. ఈ వ్యాఖ్యానం చెప్పిన తర్వాత నంబిల వ్యాఖ్యానం ఎత్తారు. ఎందుకంటే దీన్ని చెప్పిన తర్వాత మనకు ఒక షేప్ వచ్చేసింది. ఓ ఈ స్థితి దీని ఈ భాష అర్థం తెస్తుంది, అర్థం పూర్తిగా తెలుసుకోదు. అర్థం తెలిసిపోయిన తర్వాత లోపల ఏం చెప్తున్నారు అనేది నంబిల్ల వ్యాఖ్యానం పోతాయి. అప్పుడే 4 వ్యాఖ్యానం కూడా మనం చదవాలంటే మొదట ఈ వాదికేసరి జీయ వ్యాఖ్యానం చదవకుండా ఆడ పోతే అర్థమయ్యేది కొంచెం శ్రమంగా ఉంటుంది. అందువల్ల ఈ వ్యాఖ్యానానికి అంత ప్రాధాన్యం ఇచ్చారు. అందువల్ల ఏదమైన పన్నీరాయణ. అది కాకుండా ఈ వ్యాఖ్యానం తిరుక్కురుగై పిరాన్ పిల్లాన్ వ్యాఖ్యానం కన్నా డబుల్ అంటే సమయం. ఆయన 6,000 వ్యాఖ్యానం, ఇది 12,000 వ్యాఖ్యానం. అదొకటి. పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానంలో సగం ఆయన రాసేసాడు. పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానం ఎంత? 24,000. దాంట్లో సగం ఎంత? 2,000. అటైతే ఆ వ్యాఖ్యానం కన్నా డబుల్గా ఉండదు. ఈ పెరియవాచాన్ పిల్ల వ్యాఖ్యానం కన్నా సగంలో ఉండదు. దీంట్లో ఏం మీరు చెప్తున్నారంటే, లేదు స్వామి చాలా సింపుల్ గా సులభంగా ఉండింది అనుకో, చిన్నదిగా ఉంది అనుకో మనకి అర్థం కాదు. చాలా పెద్దదిగా ఉంది అనుకోండి మనకి చదవటానికి బుద్ధి పుట్టదు. పెద్ద తర్వాత చూసుకుంటామండి. తర్వాత కొన్ని మంది ఇప్పుడు వాట్సాప్లో మెసేజ్ అంతా పంపిస్తారు, అందరూ పంపిస్తూ ఉంటారు. సరే మనమే కాలక్షేపం దాంట్లోనే కదా పంపిస్తాం. దాంట్లో ఆ మెసేజ్ చేస్తుంటే ఒక 2 లైన్స్ 3 లైన్స్ ఉంటూ అనుకోండి చదివేస్తాం. 30-40 లైన్స్ ఉంది అనుకోండి, చదవతారంటే అట్టే మూసి పెట్టేసిపోతా ఉంటాం. ఆ ప్రకారం 24,000 అనేది చాలా పెద్దది.
అందరూ చదువుతారని సంతకం. 6,000 స్వామి చిన్నదే కదా అంటే అర్థం కావాలి, డౌట్ వచ్చేస్తుంది కదా. అందువల్ల విస్తరంగానే లేకుండా అతి విస్తరంగానే లేకుండా అనతి విస్తరంగా ఇది ఉంటుంది అని చెప్పాడు. దీని తర్వాత ఇంకోటి ఏంటంటే, సరే స్వామి ఇప్పుడు ఈ 12,000 వ్యాఖ్యానం అనేది ఏ పద్ధతిలో చెప్పాడు వాదికేసరి అడిగి మన వాళ్ళ జియర్? ఏ పద్ధతి అంటే ఏం లేదు, దీనికి ఏం చెప్తాను చూడండి. దీనికి ముందు 4 వ్యాఖ్యానం వచ్చింది కదా, ఆ 4 వ్యాఖ్యానికి ఒక పద్ధతి పెట్టుకున్నాము. ఇప్పుడు మొదట దీనికి ఆరాయిరప్పటి వ్యాఖ్యానం అనేది తిరుక్కురుగై పిరాన్ పిన్నాను. ఆ ఆరాయిరప్పటి వ్యాఖ్యానం ఎలా చెప్పాం మనం? విష్ణు పురాణం ప్రక్రియ. విష్ణు పురాణం వచ్చి 6,000 శ్లోకాలు. ఆ 6,000 శ్లోకాలను పెట్టుకొని అదే ప్రకారం తిరువాయుడికి 6,000 పడి అని చెప్పి తిరుక్కురుగై పిరాన్ వ్యాఖ్యానం అనుగ్రహించాడు మొదట వ్యాఖ్యానం. రెండో వ్యాఖ్యానం నంజీర అనుగ్రహించింది 9,000. ఆ 9,000 మనం ఏం చెప్పాము? శ్రీభాష్య ప్రక్రియ. శ్రీభాష్యం అనేది స్వామి రామానుజుల వారు బ్రహ్మసూత్రానికి రాసింది, శ్రీభాష్యం రాశాడు. దానికి 9,000 పడి పెట్టుకున్నాడు. ఆ ప్రకారం శ్రీభాష్య ప్రక్రియ ప్రకారం ఇది నంజీర్ అనుగ్రహించారు 9,000. దాని తర్వాత 24,000 వ్యాఖ్యానం అనేది శ్రీరామాయణం 24,000 శ్లోకాలు, 6 గంటలు, 500 సర్గానికి పైన ఉండే ఆశ్చర్యమైన ఇతిహాసం. దాంట్లో శ్రీరామాయణం 24,000. ఆ 24,000 పద్ధతి ప్రకారం ప్రియవాచ్యాన్ని వెళ్ళి 24,000 ప్రక్రియ ప్రకారం అది అనుగ్రహించాడు పడి అని చెప్పి. దాని తర్వాత 36,000 అనేది ఏంటి? ఇప్పుడు మనం చూసాము శుద్ధ ప్రకాశిక. శ్రీభాష్యానికి ఒక వ్యాఖ్యానం, బ్రహ్మసూత్రానికి వ్యాఖ్యానం శ్రీభాష్యం, శ్రీభాష్యానికి వ్యాఖ్యానం సుధ ప్రకాశిక అని పేరు. ఆ సుధ ప్రకాశిక అనేది వ్యాఖ్యానం అనేది 36,000. ఆ 36,000 లెక్క ప్రకారం ఆయన స్వామి నమ్మిల్లై వడకు తిరువీధిపిల్ల అనుగ్రహించారు మనం చూసాము. ఇప్పుడు ఇది 12,000. ఇది ఏం లెక్క? 4 లెక్క చెప్పేశాడు. 6,000, 9,000, 24,000, 36,000 ఈ 4 లెక్క చెప్పేశాడు. ఈ 12,000 ఏ లెక్క స్వామి? ఇప్పుడు దీంట్లో ఆశ్చర్యమైన ఈయన ఆ వ్యాఖ్యాత ఆశ్చర్యంగా చెప్తున్నాడు. ఈ తెల్లలోకం జీయర్ని పేరు. ఈ ఉపదేశ రత్నాలకి వ్యాఖ్యానం అనుగ్రహించింది తెల్లలోకం జీయర్. ఆయన ఏం చెప్తున్నారు చూడండి, ఎంత వైభవం ఉంటే ఆయన ఈ ప్రకారం చెప్పారు. ఎందుకంటే సామాన్యంగా మనం చెప్పరు. ఎంత ధైర్యం ఉండాలా, రెండోది ఎంత మాత్రం వారికి మనసు ఉండాలా, ఈ ప్రకారం చెప్తారు. ఏం చెప్తానంటే పన్నీరాయరప్పడి వ్యాఖ్యానం అంటే ఈ 12,000. ఆ 12,000 వ్యాఖ్యానానికి ఏదని నాకు తెలవలేదు. ఆయన రాసినాడు అంటే వ్యాఖ్యానం ఏదని నాకు తెలవలేదు, మీకు ఏదన్నా తెలిసిందంటే చెప్పండి. ఇట్లా కూడా రాసురా స్వామి. ఆ 12,000 వ్యాఖ్యానానికి ఏదని నాకు తెలవలేదు, మీకు ఏదైనా వ్యాఖ్యానం వచ్చిందంటే తెలచండి, తెలపెట్టి నేను తెలుసుకుంటాను అని చెప్పి ఈ మాట చెప్పాలంటే ఎంత ధైర్యం కావాలి తెలుసా? ఏం లేదు, కాలక్షేపం అయిపోయిన తర్వాత మీరేం పెడతారు, స్వామి ఈ సందేహాలు ఆ సందేహాలు అంటారు. నాకు తెలవలేదంటే నేను చెప్తానా? చెప్పను. దానికి ఏం సమాధానం, ఆ సమాధానం చెప్తాను కదా. తెలవలేదని చెప్పేసి ఏం ఇది కూడా మీకు తెలవలేదా అని చెప్పి మీరైనా తప్పు కాచుకుంటారు. అదేం స్వామి ఈయనకి ఏం తెలవలేదు అని చెప్పి మన గురించి తప్పు కాచుకుంటారు అనుకుంటాం, అడిగినట్టుగా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ వ్యాఖ్యాత ఏంటి అది ఈయన త్రిలోకం జీయ స్వామి, నాకు ఏదో ఒకటి తెలుసు అని చెప్పి ఏదో ఒకటి రాసేసిపోయి ఉండొచ్చు కదా. మన పూర్వాచార్యుల దగ్గర పెద్ద పద్ధతి ఏం తెలుసా? తెలిస్తే తెలుసు అని చెప్తారు, తెలవలేదంటే తెలవలేదు ఒప్పుకుంటారు. అదిదా వాళ్ళ దగ్గర ఉండే పెద్ద దీనికిదా. మన అప్పుడప్పుడు నేను చెప్తా ఉంటాను చూడండి, మన కాలక్షేపం తప్ప మిగతా కాలక్షేపం వినబాకండి అని చెప్పేదానికి ఏమిటే, వాళ్ళు తెలవకుండా ఏదేదో వాళ్ళు హృదయ గమనంలో ఏమేమి వస్తుందో అబద్ధాలు నిజమో ఏదో ఒకటి వాగుతా ఉంటారు, చెప్తా ఉంటారు, ఏదో చేస్తూ ఉంటారు. ఆ ప్రకారం మన పెద్దవాళ్ళు నిర్ణయించరు.
ఇది ఇది ఎగ్జాంపుల్. ఇది నాకు తెలవలేదు, నీకేదైనా తెలిస్తే చెప్పండి, నేనే తెలుసుకుంటాను అని చెప్పాలంటే, అట్లా రాయాలంటే, ఎందుకంటే ఆయన ఎట్లా రాసి ఉండాలా? నాకు తెలుసు ఇదే శాస్త్రం నుంచి రాసి ఉండొచ్చు కదా, రాయలేదా? ఎందుకంటే శాస్త్రంలో ఎన్నో విషయాలు తెలవకుండా ఉంటాయి. అన్నీయే మనం తెలిసిన వాళ్ళు కాదు. శాస్త్రం అంటే పెద్ద సముద్రం. సముద్రంలో ఈత కొట్టి రానవద్ద. ఈ సముద్రం నుంచి ఆ సముద్రం, సముద్రం ఎన్ని లోకాన్ని చుట్టి సముద్రంలో ఉంటది. కడలు చూడ మన్నులగం అని చెప్తాము, నిత్యమే మనం చెప్తున్నాం. అప్పుడు సముద్రంలో పోయి లోపల పోయి బయట రానవద్దా అంటే, ఈ ఇక్కడి నుంచి ఒక భూలోకం అట్లే చుట్టుకొని రానవద్దా ఈత కొట్టుకొని? అవదవదు. అప్పుడు ఎంతనో ఉండదు, మనకు తెలవకుండా ఉంటే ఎంతనో ఉండదు. అందువల్ల నాకు తెలవలేదు ఆయన చెప్తున్నాడు వ్యాఖ్యాత, నాకు తెలవలేదు, మీకు ఏదైనా తెలిస్తే చెప్పండి అని చెప్పి. అయితే దీన్ని ఇట్లనే వదల్లా. ఆ తర్వాత పూర్వాచార్యులు ఏం చేశాడు? ఏం లేదు, వాదికి దీంట్లో గురు పరంపరని రెండు ఉండదు. ఆరాయిరప్పటి గురు పరంపర, పన్నీరాయిరప్పటి గురు పరంపర అని రెండు ఉండదు. మనం గురు పరంపర కాలక్షేపం ఇంకా మనం చెప్పలేదు. ఆ ఆరాయిరప్పటి గురు పరంపర అనేది చిన్నది, పన్నీరాయిరప్పటి గురు పరంపర అనేది పెద్దది. ఆ పన్నీరాయిరప్పటి గురు పరంపర అనేది దాంట్లో ఈ వాదికేసరి ఈ వ్యాఖ్యాత ఎవరు? ఈ పన్నీరాయిరప్పటిని ఈ 12,000 వ్యాఖ్యానం అనుగ్రహించేరే జీయరు వాదికేసరి అడిగే మనవాళ్ళ జీయరు. ఆయన వైభవం దాంట్లో వస్తుంది. దాంట్లో ఏం చెప్పినారంటే, దాంట్లో ఈ వాదికేసరి అడిగే మనవాళ్ళ జీయరు ఈ ప్రకారం తిరువాయుమడికి 12,000 వ్యాఖ్యానం అనుగ్రహించారు. అయితే అది ఏం తెలవలేదని చెప్పారు. అయితే ఇప్పుడు మేము చెప్తున్నాము, ఆ తిరువాయుమడికి ఇది ఏం లెక్క అంటే 12,000 అనేది శ్రీమద్ భాగవతం తెలుసు కదా. భాగవతం 7 రోజులు పరీక్షిత్తుకి శుక్రాచార్యులు చెప్పాడు. 7 రోజుల్లో పరీక్షిత్తుకి చెప్పాడు. ఆ శ్రీమద్ భాగవతం అనేది 12 స్కందాలు, 18,000 శ్లోకాలు అనుగ్రహించాడు వ్యాసులు. ఆ భాగవతం అనుగ్రహించిందే వ్యాసులు. దాని ప్రచారం చేసింది శుక్రాచార్య, ఆయన కొడుకు. ఆయన పరీక్షిత్ మహారాజుకు ఆయన ఉపదేశం చేస్తాడు 7 రోజులు ఈ భాగవతం. ఆ భాగవతం వచ్చి 12 స్కందాలు ఉంటుంది. ఆ 12 స్కందాల లెక్కల్లో ఇది 12,000 అని చెప్పినట్టుగా ఆయన చెప్తున్నాడు అని చెప్తున్నాడు. ఎందుకు చెప్తానంటే, ఈ ప్రకారం ఈ పన్నీరాయిరప్పటి అనే 12,000 వ్యాఖ్యానంకి అంత వైభవం చెప్తున్నారు. ఇప్పుడు ఈ పాసరం పూర్తి అయిపోయింది. 45వ పాసరం. அன்போடு அழகிய மணவாள ஜீயர் பின்போரும் கற்றறிந்து பேசுகைக்கா தம்பெரிய போதமுடன் மாறன் மறையின் பொருளுரைத்தது ఏదమిల్ 12,000. దాని తర్వాత 46వ పాసురం ఆశ్చర్యమైన పాసురం. ఈ పాసురంలో కొంచెం మీరు ఇది కొంచెం విన్న నిదానంగా కలిగంటే పెరియవాచాన్ పిల్ల వైభవం పూర్తిగా చెప్తుంది. అది కాకుండా పెరియవాచనం చెప్పేశారు స్వామి 24,000 అంటే, మనం ఇంతవరకు చూసిన 5 పాసరాలు ఏమేమంటే, ఇప్పుడు మనం చూడాల్సిన 46వ పాసరం. ఇప్పుడు 41, 42, 43, 44, 45 ఇది 5 పాసరాల వల్ల తిరువాయుమడికి 5 వ్యాఖ్యానం అనుగ్రహించారని చెప్పి 5 మగనీయుల గురించి మనం చూసాము. దాంట్లో ఒక వ్యాఖ్యానం పెరియవాచాన్ పెళ్లిని చూసాము. అయితే మళ్ళా పెరియవాచాన్ పెళ్లి వస్తుంది, మళ్ళా నంబిల రాపోతుంది, రంజీ రాపోతుంది. ఏంది వెనకాల చెప్తాము. అయినా కూడా ఇప్పుడు ఎందుకు స్వామి మళ్ళీ అంటే, పెరియవాచాన్ పెళ్లి వ్యాఖ్యానం తిరువాయుమడికి ఒకటే కాదు, 4000 దివ్య ప్రబంధం 4,000 పాసురాలు కదా. 4,000 పాసురాలకి పూర్తిగా అనుగ్రహం చేసి వ్యాఖ్యానం అనుగ్రహం చేసిన ఒకే మగనీయుడు ఎవరంటే పెరియవాచాన్ పిల్లనే. వేరే ఎవరే అడగ, వేరే ఎవరే 4,000 పాసురాలకి వ్యాఖ్యానం అనుగ్రహించారంటే లేదు. పెరియవాచాన్ పిల్ల ఒకటే అనుగ్రహించారు. ఆశ్చర్యమైన పాసురం ఈ రోజు రాపేది లేదు. ముందర ఆయన ఎట్లా ఏం సమాధానం చెప్తాను. శ్రీమత్ కృష్ణ సమాప్యాయ నమో యామున సూనవే
యత్ కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధర సదా. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో కారుణికుడు అని భగవంతుడు శ్రీమన్నారాయణ చెప్తారు. కారుణ భగవత్ కృప, కృప అంటాము, కారుణికుడు అంటాము. కారుణికుడని ఎవరిని చెప్తాము? సర్వేశ్వరు శ్రీమన్నారాయణ చెప్తాము. అక్కడక్కడ వ్యాఖ్యానంలో కూడా కారుణికనాన సర్వేశ్వరన్ అని చెప్తారు. కారుణికనాన సర్వేశ్వరన్ అక్కడ వ్యాఖ్యానంలో ఉంటుంది, అక్కడ గ్రంథాల్లో ఉంటుంది. ఎందుకంటే అట్లాంటి కారుడు భగవంతుడు. ఎందువల్ల స్వామి? మోక్ష సామ్రాజ్యాన్ని మనకి ఇస్తున్నాడు కదా, మోక్ష సామ్రాజ్యాన్ని మనకి ఇస్తున్నాడు కదా. అందువల్ల ఆ మాత్రం ఆ కారుణ్యం లేదంటే, ఆ కృప లేదంటే మన మోక్షాన్ని పోనవద్దా అంటే పోనే కాదు. ఆయన కృప నిర్గేతుక కటాక్షం చెప్తాం కదా, ఆయన అనుగ్రహం వల్ల మనం మోక్షానికి పోతాం. అందుకు కారుణికనాన సర్వేశ్వరన్ అంటారు. అంటే కృపతో ఉండే సర్వేశ్వరుడు అని చెప్తాడు. అయితే కారుణికం చెప్పాను కదా, పరమ కారుణికుడు ఆమె భగవంతుడికే కారుణికుడిని పేరు చెప్పేశాడు. దానిపైన కారుణికుడు ఉండరు. పరమ కారుణికుడు ఉంటాడు. పరమ కారుణికుడు అంటే ఏంది స్వామి? పరమ కారుణికుడు అంటే ఏంటంటే ఆ పరమ కారుణిక అనే ఒక పేరుగా ఇంకొక స్వామికి ఉండదు. అది ఎవడు స్వామి పరమ కారుణుడే? పెరియవాచాన్ పిల్లకిదా పరమ కారుణికుని పేరు. పెరియవాచాన్ పిల్లగా పరమ కారుణికుడిని పేరు. అట్టయితే కారుణికుడైన సర్వేశ్వరుడు శ్రీమన్నారాయణుడు, పరమ కారుణికుడైన పెరియవాచాన్ పిల్లై, ఇది పెరియవాచాన్. ఏం స్వామి ఈయనకేం కారుణికుడైన సర్వేశ్వరుడు? గీత ఇచ్చాడు కదా, భగవద్గీత 700 శ్లోకాలు. ఆ గీతని మనకి పూర్తిగా ఇచ్చాడు కదా. అది ఎట్లా ఇచ్చాడు? శాస్త్రం చెప్తుంది ఎన్నో అర్థాలు, ఉపనిషత్తు ఎన్నో అర్థాలు చెప్తుంది. అదంతా ఎక్కడెక్కడో కొసాన ఎక్కడెక్కడో పడి ఉంది. దాన్ని అన్ని ఏం చేశాడు? ఏం లేదు, నాకు మంచి చెప్పాను ఒక మాట అడిగాడు అర్జునుడు. నాకు ఒకటే కన్ఫ్యూజన్ గా ఉండదు, నాకేమీ అర్థం కాలేదు, నువ్వు నాకు మంచిది చెప్పు అని చెప్పి ఒక మాట అడిగాడు. ఆయన అడిగిన దానికి ఆ మాటని ఎక్కడెక్కడంత శాస్త్ర అర్థాలు ఏమేం చెప్తుందో అదంతా తీసుకొచ్చి ఏం చేసేసాడు? మధ్యలో తీసుకొచ్చి పెట్టేసాడు అర్జునుడి ముందు అన్ని అర్థాలు చెప్పేశాడు కదా. ఏమేమి ఉపనిషత్తు అది ఎక్కడ చెప్పింది? కురుక్షేత్ర యుద్ధంలో చెప్పాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేద యూత్సవగా మామగా పాండవాత్సైవ కిమకుర్వత సంచయక అని చెప్పి అదన్నీ తీసుకొచ్చి పెట్టేశాడు కదా 700 శ్లోకంలో. అట్లయితే ఆయన ఆ ప్రకారం శాస్త్రం ఇచ్చిన దాని భగవత్ శాస్త్రం అనే ఆ భగవద్గీత శాస్త్రం ఇచ్చిన దాని వల్ల కారుణికైన సర్వేశ్వరం చెప్పాడు. అట్లయితే వేదంలో ఏం చెప్తుందో అదంతా పూర్తిగా తీసుకొచ్చి చెప్పి తానే అవతారం చేసి మన ఉజ్జీవనానికి ఏం కావాలో అదంతా చేసి అదంతా పూర్తిగా మనకి అనుగ్రహించాడు. అనుగ్రహించిన దానివల్ల ఆయనగా కారణకుడైన సర్వేశ్వరుడు చెప్పాడు. సరే, అయితే ఆ భగవంతుడు శ్రీమన్నారాయణ కన్నా పరమ కారుణుడు కూడా ఉండారా స్వామి? ప్రియవాచాన్ని ఆయనే. అట్లా స్వామి భగవంతుడున్న కారుణికుడు ఉంటాడంటే ఆయన ఏ రోజు అవతారం చేశాడు అదే రోజు అవతారం ఆ కృష్ణుడే అవతారం చేశాడు. కృష్ణుడు భగవద్గీత ఇచ్చేశాడు. ఆయన తృప్తి కాల. ఇంకా మనం ఏం చేయాలంటే ఈ నారాయణ దివ్య ప్రబంధానికి వ్యాఖ్యానం చేయాల. అట్లయితే ఏం చేయాలి? మళ్ళా మనమే పోయి పుడతాము. పుట్టాలంటే ఎట్లా పుట్టాలా? మనం ముందు ఏ రోజు పుట్టామో, ఏ నెల పుట్టామో, ఏ నక్షత్రం పుట్టామో అదే ప్రకారం పుట్టేస్తాము. అప్పుడు శ్రవణ మాసం రోహిణి నక్షత్రంలో కృష్ణుడు అవతారం. అదే శ్రవణ మాసం రోహిణి నక్షత్రంలో పెరియవాచాన్ పిల్లి అవతారం. ఆయనకు కూడా కృష్ణుడనే పేరు. శ్రీమద్ కృష్ణ సమాఖ్వాయ నమో యామున సూనరే యత్ కటాక్షైక లక్ష్యానాం సులభ శ్రీధర సతా. అట్టయితే
ఆయన తండ్రికి యామునాచార్యుని పేరు. యామునాచార్య అంటే ఆలవందాన్ని పేరు వస్తుందా? ఆలవందారు అంటే రామానుజుల పేరులో ఉండే ఆలవందారు కాదు ఇది. ఆయనకి ఇక్కడికి దగ్గర దగ్గర 200 సంవత్సరాలు తేడా ఉండాలి. రామానుజుల కాలంలో పీరియడ్ లో ఉండే ఆలవందారు వేరు, నాదముని మనముడు. ఈ యామునాచారి వేరు. ఈ యామునాచారి ఎవరు? పెరియవాచాన్ పిల్ల తండ్రి యామునాచారి. వీరికి ఏం పేరంటే పరమకారుణుడిని పేరు. పరమకారుణుడికి ఎందుకు స్వామి ఇంత పేరంటే, ఇప్పుడు భగవంతుడు వేదవేద్యుడు ఏం చేశాడు? కర్మయోగం ఇచ్చాడు, జ్ఞానయోగం ఇచ్చాడు, భక్తి యోగం ఇచ్చాడు, శరణాగతి శాస్త్రం ఇచ్చాడు. ఇదంతా భగవద్గీత పూర్తిగా ఇచ్చాడు. అందువల్ల కారుణికుడైన సర్వేశ్వరుడు అని చెప్తాను. అయితే పరమకారుణికుడైన సర్వేశ్వరుడు ఈయన ఎందుకు వచ్చి చెప్తానంటే, ఆయన కన్నా ఈయన ఇంకా ఎక్కువ ఇచ్చేసాడు. ఆయన అంటే ఎవరు? కృష్ణుడు. కృష్ణుడు కన్నా ఈయన పేరు కృష్ణుడే. పెరియవాచాన్ పిల్ల పేరు కూడా కృష్ణుడే. ఈయన కూడా ఆయన కన్నా ఎక్కువ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, ఎలా ఇచ్చాడు, ఎట్లా ఇచ్చాడు, ఈయన వైభవం ఏమి? ఆశ్చర్యమైన పాసురం. பெரியவாச்சான் பிள்ளை பின்புள்ள வைக்கும் தெரிய வியாக்கியைகள் செய்வார் அரிய அருளிச் செயல் பொருளை ఆర్యగట్కి இப்போது అరుளிச் செயலாய்த்து అరింది అని చెప్తారు. ఏమనేది? ఈ రోజు సాయంకాలం కాలక్షేపం లేదు. రేపు ఉదయం ఇదే ప్రకారం రేపు ఉదయం ఉండదు, ఎల్లుండి ఉదయం ఉండదు. అంటే రేపు శుక్రవారం శనివారం 2 రోజులు ఉదయం 10 గంటలకి కాలక్షేపం ఉండదు. తప్పకుండా రావచ్చు. సందేహాలు ఉంటే అడగచ్చు. ఆళ్వార్ మానార్జీ திருவடிகளே சரணம், ஆச்சாரியன் திருவடிகளே சரணம், பாகவதாரு திருவடிகளே சரணம். దాసోహం స్వామి. అడియన్ దాసోహం స్వామి. అడియన్ దాసోహం స్వామి. స్వామి సుధప్రకాశాచార్యులంటే వ్యాస భట్టర్ మనవడే కదా స్వామి? అవునమ్మా, 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 అవునమ్మా. స్వామి వ్యాసుడి కుమారులు సుఖమహర్షి కదా స్వామి? పరాశర భట్టర్ మనముడు. పరాశర భట్టర్ మనముడు అంటే ఆయనకు ఇంకో ఆయన తమ్ముడి పేరు వేదవ్యాస భట్టర్ అని పేరు. ఆ వేదవ్యాస భట్టర్ మనముడు సుదర్శన భట్టర్ అని పేరు. కా స్వామి, వేదవ్యాసుల కుమారుల పేరు సుఖమహర్షి కదా? మీరు పురాణానికి పోతున్నారమ్మా. ఆహా. నేను పురత్తాడు వారి కొడుకు పరాశర భట్టరు, పరాశర భట్టరు తమ్ముడు వేదవ్యాస భట్టరు. ఓకే, అర్థమైంది స్వామి, అర్థమైంది. వేదవ్యాస భట్టారు వారి కుమారులు. అర్థమైంది, అర్థమైంది, అర్థమైంది స్వామి. అడిగి స్వామి తిరువార్మధ్యలో 1-2 పత్తులు పరమాత్మ స్వరూపం చెప్తి కదా స్వామి? 3-4 జీవాత్మ స్వరూపం. అవును. 5-6 ఉపాయ స్వరూపం. అవును. 7-8 విరోధి స్వరూపం. అవునమ్మా. 9-10 ఇష్ట ప్రాప్తి అనిష్ట నివృత్తి అని కూడా రాసుకోవచ్చు కదా స్వామి? ఇష్ట ప్రాప్తి ఒకటే, అనిష్ట నివృత్తి కాదు. అనిష్ట నివృత్తి అంటే విరోధి స్వరూపం వస్తుంది. అదే సరే. ఇష్ట ప్రాప్తి ఒకటే రాయాలి. అట్లా ఇష్ట ప్రాప్తి ఒకటే రాయాలి. ఇట్లాంటివే తెలియక ఇసుకిస్తాం స్వామి. ఇష్ట ప్రాప్తి ఒకటే రాయాలి. అంటే అది విరోధి స్వరూపం వస్తుంది. అట్లా. జై శ్రీమన్నారాయణ స్వామి. దాసోహార స్వామి. అడియన్ రామానుజదాస్. స్వామి ఆళ్వార్ల పాసురాలు శరీరాన్ని కాదు ఆత్మను చూస్తాయి అని చెప్పారు. శరీరాన్ని చూసేది శాస్త్రమా స్వామి? అవును, శాస్త్రం కూడా ఆత్మ చెప్తుంది. అయితే ఆళ్వార్లు పాసురం చెప్పినట్టు అంత ఎక్కువ చెప్పదు. అది కానీ తేడా చూస్తుంది శాస్త్రం, అంతేగా? అదే ప్రకారం ఆళ్వారు పాసురం శరీరం చెప్తుంది, శాస్త్రం చెప్పినట్టు అంత ఎక్కువ చెప్పదు ఆళ్వారు పాసురం. దాసోహం స్వామి.
ఇలా మాకు తెలియదు ఎన్నో చెప్తుంది.